దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీకి ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ మినిస్ట్రీ. మరి దేవుడు ఈ పరిచర్య మరి నాకు ఇచ్చి మరి ఇంత మహిమకరంగా దేవుడే జరిగించుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడే కాపరి కాబట్టి మనమందరం ఆయన బిడ్డలంగా ఈ రీతిగా ఆయన సన్నిధిలో చేరి మనమందరం విజ్ఞాపన చేయుటకు మరి ఆయన సన్నిధిలో పాల్గొనుటకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. మరి మనము సమయము వృధా చేయకుండా మరి మన మధ్యలో ఈరోజు ఆ బ్రదర్ సైమన్ బ్రదర్ గారు ఉన్నారు, ఇవాంజలిస్ట్. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ ఎస్తర్ రాణి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషము. మరి నాకైతే పరిచయం లేదు, దేవుడే మరి పరిచయం చేశారు ఈ బిడ్డలను. మరి నాకు మనమందరం దేవుని బిడ్డలమే, మనం ఒకరికొకరు తెలుసుకోకుండా మనమందరం దేవునికి తెలుసు కదా, మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి ఏ రీతిగా పరిచయం చేస్తాడో అది చాలా ఆశ్చర్యం. కనుక మరి మీరు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం. మీ ఇద్దరికి మరి ఆహ్వానిస్తున్నాను మినిస్టర్ తరపున, మీకు ప్రత్యేక వందనాలు. ఐ వెల్కమ్ యూ ఆల్. మీ ఇద్దరిని మరి దేవుడు ఈ యొక్క పరిచయలో బహు గొప్పగా ఘనంగా నిలబెట్టుకోవాలని, మీ ద్వారా మా అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మీకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి మీకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మరి ఆ సిస్టర్ ఎస్తర్ రాణి గారు మరి ప్రార్థన వాక్యం కొరకు మరి సాక్ష్యము ఆరాధన కొరకు ప్రార్థన చేసి మీరు స్టార్ట్ చేయండి సిస్టర్. ఈ సమయం మీకు అప్పగిస్తున్నాను. ఓవర్ టు యూ. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవము కలిగిన దేవా, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి అయా ఇంత మంచి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు తండ్రి. అయా నాయన ప్రభా, నీ రక్తంలో కడగబడిన వారు నాయన ప్రభా యేసయ్య సహోదరులు నాయన వాక్యంలో సెలవిచ్చినట్లుగా సహోదరుల ఐక్యత కలిగినట్టు ఎంత మేలు మనోహరం అన్నట్లుగా తండ్రి. అయా మేమెవరము వారికి తెలియనప్పటికీ నాయన ప్రభా నీ ప్రేమను బట్టి నాయన అయా నువ్వు చూపిన మార్గాన్ని బట్టి వారు మమ్మల్ని ప్రేమించి ఇటు గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు స్థుతులు తండ్రి. అయా జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క సహోదరిని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయా నీ ప్రియ కుమార్తె నాయన ప్రభా నాయన ఎంతో ప్రేరేపణ కలిగి అయా మమ్మల్ని నాయన సిద్ధపరిచి ఈ దినాన్ని ఇట్టి భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. అది నీ ప్రేమ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నా దేవా నీకు వందనాలు 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 తండ్రి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మాట్లాడుచున్న వాడానికి స్తోత్రములు తండ్రి. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు అయా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు సహోదరులు అనేక మంది నాయన ప్రవ్వా అయా నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన భారము కలిగి ప్రార్థించారు తండ్రి, నీకు స్తోత్రములు అయా. ప్రభా ఎవరైతే నాయన బలహీనలుగా ఉన్నారో తండ్రి, ఆత్మలో బలహీనంగా ఉన్నారేమో తండ్రి, నాయన ప్రభ ఏ స్థితిలో ఉన్నారో తండ్రి, వారు ప్రార్థించిన ప్రతి అంశానికి మీరు తగిన కాలంలో నెరవేర్పును దయచేయండి నాయనానికి స్తోత్రములు. అనేక సేవకులు మీరు వాడుకోండి నాయనానికి స్తోత్రములు తండ్రి. ఎందుకంటే అయా నీ రాకడ సమీపంలో ఉంది నాయన. ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా అయా నాయన నీ సేవలో తండ్రి నాయన నీ సువార్తలో నీ పనివారిగా మేము వాడబడ్డానికి సహాయం చేయండి. ముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా యేసయ్య అయా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన ప్రార్థనతో మేము మొదలు పెట్టినప్పుడు తండ్రి పాటల్లో మీరుండండి అయా, ప్రార్థనలో మీరుండండి నాయన. నీ ప్రియ కుమారుడు సాక్ష్యం చెప్పుచుండగా తండ్రి నీ వెలుగు నీ బిడ్డ మీద ప్రకాశింపచేయండి నాయన. తన సాక్ష్యం ద్వారా అయా ఒక్క ఆత్మని మీరు రక్షించండి తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా నాయన అల్పురాల్ని అయోగ్యురాలు మేము అయినప్పటికీ నాయన వాక్యము చేసే భాగ్యాన్ని ఇచ్చో తండ్రి. వాక్యం చెప్పుచుండగా అయా నీ జ్ఞానం కలిగి తండ్రి ప్రభ నోటికి బోరగా మీరే ఉండి మాతో మాట్లాడి నాయన. ఎవరితో మీరు మాట్లాడుతున్నారో నాయన ప్రభ మీరే సహాయం చేసి వాక్యాన్ని విత్తడానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యే దినాన్ని నాయన ఇట్టి సిద్ధబాటుని బట్టి నీ కొందనాలు స్తోత్రములు తండ్రి ప్రభ. మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. అయ్యా తండ్రి లోకము ఎంతో పాపముతో నిండిపోచుంది తండ్రి. అయా తండ్రి నీ కొందనాలు నాయన ప్రభ.
ప్రవ్వా. క్రీస్తుని నమ్మి వారిని అనేకులు అయా హింసిస్తున్నారు నాయన ప్రవ్వా. అయా క్రీస్తుకు విరోధిగా అపవాది ఎంతగానో సంచరిస్తున్నాడు తండ్రి, నీకు స్తోత్రములు. వాడి క్రియలేశ్రములు బంధిస్తున్నాం నాయన, వాడి క్రియలేశ్రములు బంధిస్తున్నాం తండ్రి. అయా అంధకార శక్తిని, దురాత్మ శక్తిని లేశ్రములు బంధిస్తున్నాం నాయన. నీ పరిచర్య నాయన ప్రవ్వా అయా తండ్రి అయా వేగము కలిగి అయా నీ పరిచర్య కొనసాగే భాగ్యము దయచేయండి. ఆనాడు అపౌస్తులు పరిచర్యలు అయా అనేక మంది నాయకులు ప్రవక్తలు తండ్రి శ్రమలు సహించి సువార్తను ఇప్పటి వరకు కొనసాగించారు తండ్రి, నీకు స్తోత్రం. లేక మీదట కూడా అట్టి గొప్ప ధన్యత ప్రతి కుమారుడికి కుమార్తెకి దయచేయండి నాయన. ఏ ఒక్కరు నాయన ప్రవ్వ నాయన బలహీనం అవ్వకూడదు తండ్రి, ఏ ఒక్కరు బలహీన పరచబడకూడదు నాయన ప్రవ్వ. యేసయ్య భారముతో శ్రమనక అలయక నాయన సువార్తల ముందు కొనసాగే భాగ్యము దయచేయండి. నా దేవా ఎవరైతే తండ్రి ప్రవ్వ క్రీస్తుకు విరోధంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. నీ ప్రేమతో వారిని మీరు లోపరుచుకోండి నాయన ప్రవ్వా. నీ కొందనాలు. ఎందుకంటే అయా అంచె దినాల్లో ప్రతి ఒక్కరూ నేను స్తుతించాలి నాయన, నిన్ను ఆరాధించాలి తండ్రి, నిన్ను కొనియాడబడాలి తండ్రి. ఎందుకంటే స్తుతులకి పాత్రుడు నాయన, నీ ఒక్కడవే దేవుడు నాయన. మీరు సహాయం చేయండి నాయన. నా దేవా నీ ప్రియ కుమార్తె ఎంతగానో నాయన ప్రయాసతో ఇటు గొప్ప నాయన సమయాన్ని నాయన మా అందరికీ ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమయంలో మేము ఎంతగానో నాయన లోకంలో ఉండిపోతామేమో కానీ నాయన ఈ దినాన్ని అయితే ఇటు గొప్ప ధన్యతను ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఇప్పుడు నీ కుమారుడు నాయన ప్రభ నడిపిస్తుండగా మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి. మన దేన కుటుంబాన్ని నాయన మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన నీ కుమారుడు చేస్తున్న అయా తండ్రి పరిచయను కూడా ప్రత్యేకంగా మీ పాదాల చెంతకు అప్పగిస్తూ నాయన అయా జూమ్ లో ఉన్న ప్రతి సహోదరుని కూడా ప్రత్యేకంగా మీరే దర్శించి వినగల మనస్సును గ్రహించుకునే జ్ఞానం అందరికీ దయచేయమని మా కొరకు రెండో రాకల్లో రాబోతున్న యేసు అతి శ్రేష్టమైన పుణ్య పాదం బట్టి మిక్కిలి నిమిత అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 రేపు చాలా వందనాలండి. మరి ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన దేవాదేవుడికి, అలాగే మీకు, అలాగే జూమ్ మీటింగ్ లో ఉన్న సహోదరులందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలండి, హృదయపూర్వక వందనాలు. ఓకే, వాయిస్ క్లియర్ గా ఉంది కదండి సిస్టర్ గారు? క్లియర్ క్లియర్ గా ఉంది కదా. ఓకే ఓకే. మరి మేము చాలా సంతోషిస్తున్నాం అండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మా పెళ్లి రోజు అండి. వావ్, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ అండి. నిజంగా మేము చాలా ఆనందించామండి. రాత్రి దేవుడు పెళ్లి రోజున ఇలా చెప్పడానికి ఎంత అవకాశం ఇచ్చాడని చెప్పి మేము చాలా సంతోషించామట. నిజంగా దేవుడు చేసిన కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయండి. అంటే చాలా అద్భుత కార్యాలు అలాగా దేవుళ్ళు ఉన్నంత వరకు చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సాక్ష్యంలో కూడా చెప్తానండి ప్రతి ఒక్కటిని. పాటలు పాడుకోవచ్చండి. దినమల్లా నేను పాడిన పాట సాంగ్ క్లియర్ గా ఉంది కదా సిస్టర్ గారు? వాయిస్ గట్రా అన్నా కూడా ఓకే బ్రదర్. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. సమయాన్న సమరయునిలా గాయన దేవా, నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, యేసయ్యా
వినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతలందు నా సిలువను మోస్తూ నేను నడచెదన్ వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే సహనముతో పరిగెత్తెదన్ నా బలహీనతలందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్ వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే సహనముతో పరిగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా ప్రీతించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వాయిస్ గట్ట అంత సిస్టర్ అన్ని బాగానే ఉన్నాయి కదండి. మీరు చెప్పండి, ఏదన్నా ఉంటే నేను మెసేజ్ పెడతాను. మేలు నాకు అన్ని క్లియర్ చేయక ఉన్నాయి సిస్టర్ గారు. అంటే వాయిస్ బాగున్నదా లేదంటే మైక్ లో పెట్టుకోమంటారని. లేదు ఓకే ఓకే బ్రదర్. మైక్ కూడా ఉందండి, కావాలంటే ఆన్ చేసి ఒకసారి చూడమంటే చూద్దాం. లేదు ఇలాగే చెప్పండి. ఇదే బెస్ట్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, ఆనందం కోరేవడా నాశలు తీర్చేవడా, నానందం కోరేవడా నాశలు తీర్చేవడా, క్రియలున్న ప్రేమ నిధి నిజమైన ధన్యత నాది, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, ఆరాధించే వేళలందు నీ హస్తాలు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు
నీ హస్తాలు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగినాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు దించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు వాదార్చింది నా ఆరాధనలో, పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో, నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని, నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని, అతిశయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు, యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా అందరికీ వందనాలు. నా సాక్ష్యం మీ అందరితో పంచుకోవడం దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే నా సాక్ష్యం మారుమూల ప్రాంతంలో చాలా ఊర్లో చెప్పడం జరిగింది ఆల్రెడీ. అయితే మనకి యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ ఏమి ఉండదు. ఆ ఇంటర్వ్యూ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ వారు వచ్చి మనం చేసే సర్వీస్ చూసి అంటే ఎవరో చెప్పారంట, చెప్పి తీసారు సిస్టర్ గారు. అప్పుడు యాక్చువల్గా మనకి యూట్యూబ్ ఛానల్ గట్రా ఏం లేదు కానండి. అది నా సాక్ష్యం ఏంటంటే మేము అన్యోన్యుల కింద ఉండేవాళ్ళు సిస్టర్ గారు. మేము అంటే షార్ట్ కట్ లో చెప్పేస్తానండి. అంటే మరి ఎక్కువ సమయం మళ్ళీ పడేద్దండి, మళ్ళీ పూర్తిగా చెప్పాలంటే టైం ఎక్కువ అయిపోద్ది కాబట్టి సమయం సరిపోదు కాబట్టి షార్ట్ కట్ లో చెప్తాను సిస్టర్ గారు. మేము అన్యజనుల కింద ఉండేవాళ్ళం సిస్టర్ గారు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లోనే తూర్పుగోదావరి జిల్లాలోనే ఏలేశ్వరం అనే ఒక ఊరు, చిన్న ఊరు సిస్టర్ గారు. అయితే ఆ ఊర్లో మేము జీవించే వాళ్ళం అండి. మా నాన్నగారు వచ్చి మా కుటుంబం, మా అత్తవారి వైపు కానీ మేము కానీ మా వంశం అంతా కూడా
దేవుని తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. అందరూ కూడా మేము అన్యులుగా ఉండేవాళ్ళం అన్నమాట. వేరే దేవుళ్ళు నమ్మేవాళ్ళం అండి. ఆ టైంలోనే మా నాన్నగారు ఒక లీడర్ మాటండి. ఒక యూనియన్కి లీడర్షిప్ తీసుకొని ఆయన లీడర్గా పనిచేసేవారండి. ఒక 7,500 మందికి నాయకుడు మటన్ ఆయన. అయితే ఆయనకి ఒకసారి 93 నుంచి 2014 వరకు కూడా ఆయన నాయకుడిగా చేశాడండి. 2009లోనే ఆయనకి కిడ్నీ కంప్లైంట్ వచ్చిందండి. షుగర్ ఎక్కువైపోయి కిడ్నీ ఒకటి పోయిందండి. ఆ కిడ్నీ పోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, ఆ ఆపరేషన్ చేసినప్పుడు చనిపోయే అవకాశం ఉందని చెప్పి మేము బలినేని హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అలాగే హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఈ అన్ని హాస్పిటల్కి తిప్పినప్పుడు కూడా మీ నాన్నగారు అయితే బతకరా, కొద్దిగా గ్యారంటీ ఉంది, ఆపరేషన్ చేసినప్పుడు ఏదైనా జరగవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సిస్టర్ గారు. అయితే ఆ టైంలోనే ఇంకా మాకు మా నాన్నగారు అప్పుడు పెద్ద దిక్కుంది ఉండేవారండి. మాకేం చేయాలో అర్థం కాక మేము 2009లో కరెక్ట్గా తెలంగాణ గొడవలు జరుగుతున్నాయండి. కొద్దిగా వెళ్ళి రావడానికి కూడా సరిగ్గా కొన్ని గొడవల బస్సులు గట్రా సరిగ్గా వెళ్ళి రావడానికి కూడా అవైలబుల్ ఉండేది కాదండి ఆ టైంలో. అయితే ఇంటి దగ్గర ఆలోచించుకునే టైంలోనే ఒక క్రిస్టియన్ సిస్టర్ గారు ఒక ఆవిడ కాకినాడ నుంచి వచ్చిందన్నమాట అండి. ఆవిడకి మేము తెలుసంటండి. మాకు ఆవిడైతే మేము ఎప్పుడు ఆవిడ చూడలేదండి. అయితే నాన్నగారు తెలుసంటండి, ఇలాగా ఒక పేద ప్రజలకి ఆయన ఎంతో నాయకుడిగా ఎన్నో మేలు చేశాడు, ఎంతో మందిని ఆదుకున్నాడని మంచి పేరు ఉందన్నమాట మా నాన్నగారికి. ఆ పేరుని బట్టి ఆవిడ తెలుసుకొని వచ్చి, ఇలాగ మీకు కిడ్నీ కంప్లైంట్ ఉందంట కదండి, కాకినాడలోనే ఒకసారి మా డాక్టర్ గారు చూపిద్దామండి, ఒకసారి రాండి అని చెప్పి తీసుకెళ్ళడం జరిగిందండి. మేము వెళ్ళామండి అందరం. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్లన్నీ చూసి కొద్దిగా ప్రమాదమే కదండి, కొద్దిగా ఎలాగైనా సరే ఆపరేషన్ చేద్దామని చెప్పడం జరిగిందండి. ఆపరేషన్ చేసి అక్కడ జాయిన్ అయిపోమన్నారని డేట్ ఇచ్చేసారు. వెళ్ళి జాయిన్ అయ్యారండి. మొత్తం నాన్నగారు మొత్తం మేము అందరు వెళ్ళి నాన్నగారిని అక్కడ జాయిన్ చేయడం జరిగిందండి. ఆపరేషన్ చేసిన తర్వాత నాన్నగారు అప్పటి వరకు బలంగా ఉన్న మనిషి మొత్తం వీక్ అయిపోయారండి. దైవముడి దయ వల్ల అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందండి, బాగా అయింది. అయిన తర్వాత మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్నగారు చాలా బలహీనంగా ఉండిపోయారండి. ఇంచుమించులో 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోయారండి. ఆ టైంలోనే ఈ 7,500 మంది ఎవరైతే ఉన్నారో వర్కర్స్, వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి వచ్చి కనీసం పలకరించేవారు కాదండి. వచ్చేవారండి, కొద్ది మంది వచ్చారు, వచ్చేదో అలా చూసుకొని వెళ్ళిపోయారు తప్ప, కానీ వాళ్ళు ఎవరో మాకు తెలియదండి. రోజుకి ఒక 3, 4 వచ్చేవారండి, కంటిన్యూషన్ వచ్చేవారండి మా దగ్గరికి. వచ్చి సువార్థికులు అంటండి వాళ్ళు. వాళ్ళు వచ్చి రోజుకి వచ్చి మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారండి. ప్రార్థన చేస్తే మేము దుఃఖంలో ఉండేవాళ్ళండి. అప్పుడు చాలా దుఃఖంలో ఉండేవాళ్ళండి, మేము చాలా వేదనలో ఉన్నామండి. మా నాన్నగారి పరిస్థితి చూస్తే బాగలేదు, వీళ్ళేమో రోజుకొచ్చి మా బుర్ర తింటున్నారేట్రా బాబు వీళ్ళు అని మేము చాలా బాధపడేవాళ్ళం అండి. మేము చెప్పేవాళ్ళం అండి, రావద్దండి దయచేసి, ఎందుకంటే మేము బాధలో ఉన్నామండి, మా నాన్నగారి పరిస్థితి బాగలేదు, రాకండి సార్ అని చెప్పి. ఇంకా అత్తమానికి వస్తున్నారని చెప్పి ఒకసారి నేను డబ్బులు ఇవ్వబోయానండి. డబ్బుల కోసం వస్తున్నారేమో అని చెప్పి డబ్బులు తీసిస్తుంటే, బాబు డబ్బుల కోసం కాదమ్మా, మీ నాన్నగారు స్వస్థపరిచే దేవుడు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఒకసారి మీరు ఏదో టైంలో మీకు ఖాళీ టైంలోనే ప్రార్థన చేసుకోండి, మేము చేయకపోయినా మాతో చేయించుకోలేకపోయినా సరే మీరైనా సరే మోకాలు వేసి ప్రార్థన చేయండి అని చెప్పి చెప్పేవారండి. మేము వద్దన్నా సరే రావద్దన్నా సరే వాళ్ళు వచ్చేవారండి. వచ్చి మా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు అలాగా ఎలా ఉన్నారండి, భోజనం చేశారు లేదా, నాన్నగారు ఎంతవరకు బాగున్నారు, ఇంకేం స్వస్థపడ్డారని చెప్పి అడిగేవారండి. అయితే అలా కంటిన్యూషన్ వచ్చినప్పుడు మేము ఒక రోజు మా నాన్నగారు నేను వీళ్ళెవరో 7,500 మంది వర్కర్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి పలకరిస్తలేదు, చుట్టాలు కూడా చాలా మంది ఉన్నారు, మన బంధువర్గం వాళ్ళు, మన రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఎవరు రావట్లేదు, వచ్చినా సరే ఏదో ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, సపోజ్ ఏ దాంట్లో వాళ్ళు ఎవరొకరు వచ్చి చుట్టం చూసి వెళ్ళిపోయేవారండి. కానీ వీళ్ళు ప్రత్యేకించి మా కోసం శ్రద్ధగా తీసుకొని వచ్చే గంటలు గంటలు ఉండిపోయేవారండి మా దగ్గర, ప్రార్థన చేసేవారండి మేము వద్దన్నా సరే. అప్పుడు మా నాన్నగారు నేను ఒక రోజు ఒక ఇంచుమించులు అలా 1 నెల రోజులు గడిచిపోయిందండి. గడిచిపోయిన తర్వాత మా నాన్నగారు నేను ఒక రోజు కూర్చొని, అదేంట్రా వాళ్ళు చూస్తే నేను ఇంత ఇంత సర్వీస్ చేసిన వాళ్ళకి రాత్రి అనగా పగలనగా
ఆ జనాలకి వాళ్ళకి సరైన జీతభత్యాలు లేకపోతే వాళ్ళ కోసం పోరాడాను. కలెక్టర్ ఆఫీసుల దగ్గర గట్టన ఓనర్లతో పోరాడాను. నా కుటుంబాన్ని కూడా నేను విడిచిపెట్టి రాత్రనగా పగలనగా వాళ్ళ కోసమే నేను జీవించాను. అటువంటిది ఆళ్ళెవరు కూడా నన్ను కనీసం పట్టించుకోవట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఈళ్ళెవరో నాకు తెలీదు. ఈళ్ళేటి రోజుకొస్తున్నారు వద్దన్నా సరే. అసలా మరి అదేనేమో ఈ క్రీస్తు ప్రేమ అని మా నాన్నగారు అనుకున్నారండి. అలాగ అనుకున్నప్పుడు సర్లే అని చెప్పి ఇంక ఈళ్ళు వస్తున్నారండి కంటిన్యూషన్. అప్పుడు మేము కొద్దిగా సరే ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయమనడం వచ్చినోళ్ళని ప్రార్థన చేయమన్నవాళ్ళమాట. కొద్దిగా మా మనసు కూడా మారిందండి అప్పుడు. ప్రార్థన చేసేవారండి. ప్రార్థన చేస్తుంటే అలాగా ఒక 15 రోజులు చేశారండి ప్రార్థన. వచ్చినోళ్ళు సువార్థికులు ఒక ముగ్గురు, నలుగురు వచ్చేవారండి కంటిన్యూషన్. ఈ 2009లో మట్టున. అలా చేస్తుంటే ఒకరోజు మా నాన్నగారికి విపరీతమైన ఈ ఎక్కడైతే ఆపరేషన్ చేశారో అక్కడ విపరీతమైన నొప్పి వచ్చేసిందండి. మా నాన్నగారు ఆ రోజు నైట్ అనుకున్నారంటే నేను ఈ రోజుతో నేను చనిపోతాను. ఇంక నేను బతకడం కష్టం అని చెప్పి ఆయన అనుకున్నారంటండి. అనుకోని ఆ రోజు నైట్ అలాగే మంచం మీద ఉన్న వ్యక్తే అలాగా మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకున్నారంటండి. ఆ రోజు మాకు కూడా చెప్పలేదండి. మేము కూడా ఆ పక్కనే పడుకున్నాం. పక్క మంచం మీద బెడ్ మీద పడుకున్నామండి. పడుకుని పోతే మా నాన్నగారు ఏడుచుకొని ఇంక భారం అంతా దేవుడు తీసి సంతోషకరమైన జీవితం వచ్చి దేవుడు ముట్టినట్టుగా మా నాన్నగారు కనిపించిందంటండి. వెంటనే మా నాన్నగారు పొద్దున్న లెగబతికి కొద్దిగా నీరసంగా ఉండే వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడండి. నా దగ్గరకు అప్పుడు కేకేసి కూర్చోబెట్టి, బాబు రాత్రి నేను నా దుఃఖం అంతా దేవుడితో చెప్పుకున్నాను. రాత్రి బాధ భరించలేకపోయాను. నేను ఏడ్చేసాను పొలవమని. ఎవరో ముట్టినట్టుగా అనిపించిందిరా. నాకు భారం అంతా పోయింది. ఆ నొప్పి కూడా పోయింది. ఆయన వీళ్ళందరూ ప్రభువారు ఓన్లీ సువార్థికులు వస్తారు కదా! వాళ్ళని అడుగుదాం ఒకసారి మనకున్న డౌట్ అని చెప్పి అనుకున్నామండి. అప్పుడు వస్తే ఇలాగ రాత్రి జరిగింది సార్ అంటే, దేవుడు మిమ్మల్ని దర్శించాడండి. దేవుడు మీ పట్ల ప్రణాళిక ఉందండి. ప్రార్థన చేసుకోండి ఇంకా బలంగాన. మీరు మళ్ళీ బ్రతికి గతంలో మీరు నాయకుడిగా ఈ పేద ప్రజలకి అందరికీ ఎలా సర్వీస్ అయితే చేశారో, అదే రీతిగా మళ్ళీ ఇప్పుడు మీరు త్వరలో చేయబోతున్నారని చెప్పడం జరిగిందండి. అలా చేసుకోవడం మొదలెట్టారండి. అలా చేసుకుండగా మా నాన్నగారు స్వస్థపడిపోయారండి మొత్తానికి. స్వస్థపడిపోవడం, డిశ్చార్జ్ అయిపోవడం అండి హాస్పిటల్ నుంచి. బయటకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలు రాకపోయినా సరే ఈ 7,500 మందికి ఆళ్ళకి సువార్త చెప్పడం మొదలెట్టారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నదే సువార్త చెప్పడం మొదలెట్టారండి. అప్పటి వరకు మా నాన్నగారికి యేసుక్రీస్తు వారు తెలీదండి. మా నాన్నగారు ఒక కమ్యూనిస్ట్ జీవితం జీవించారండి. అంటే సిపిఎంకి సంబంధించిన వ్యక్తి మాటండి ఆయన యూనియన్‌లోని. ఆళ్ళు పెద్ద దేవుళ్ళు గట్టా నమ్మరండి. ఈ దీనికంటే ముందైతే ఈశ్వరుని గట్టా నమ్మేవారు గానండి. యూనియన్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ సిద్ధాంతాలను నమ్మేవారండి. తర్వాత దేవుడి సువార్త రాజ్యం కోసం సువార్త చెప్పడం మొదలెట్టారండి. అలాగే ఇంకా మొత్తం ఈ జనాభా అందరికి ఎక్కడ మీటింగ్‌లు ఉన్నా సరే ఎళ్ళిపోయి సువార్త చెప్పడం, ఆయన సాక్ష్యం చెప్పడం, దేవుడు చేసిన మేలు చెప్పడం మొదలెట్టారండి. అలా చెప్తుండగానే మరి నాన్నగారు మాకున్న స్థలంలో నేలేసరంలోనే చిన్న చర్చి కూడా కట్టించి, పాస్టర్ గారికి మీరు నడిపించుకోండి అని చెప్పి పాస్టర్ గారు కూడా ఒక చర్చి కూడా కట్టించి ఇచ్చారండి. అలా మా నాన్న 2014 వరకు కూడా జీవించారండి. 2014లోనే క్యాన్సర్ అటాక్ అయ్యి, ఆ క్యాన్సర్‌కి సరైన మందులు దొరక్క అప్పటికి మేము ఆహ్, చాలా హాస్పిటల్ తిప్పాం గానండి. క్యాన్సర్ అటాక్ అయ్యి ఇంకా 2014 అయితే మరణించడం జరిగిందండి. మరణించే టయానికైతే మా నాన్నగారు చాలా సంతోషంగా దేవుడి రాజ్యానికెళ్లారండి. ఎందుకంటే అప్పటికే బైబిల్ రీడింగ్ మొత్తం అన్నీ చేసేసి, ఒరేయ్! నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను బలహీనంగా ఉన్నానంటే మీరు అనుకోకండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడి కోసం మొత్తం తెలుసుకున్నాను నేను. నేను ఇప్పుడు ఈరోజు నేను మరణించినా సరే నేను పరలోకానికి వెళ్తానని చెప్పేవారండి అప్పటికే ప్రార్థనలో మీ కుటుంబం ప్రార్థన చేసుకున్నప్పుడు. అంత గొప్ప పొష్టిగుంటే దేవుడు మా ఇంట్లో మా నాన్నగారిని అంత స్వస్థత ఇచ్చాడండి. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పటికి నేను గాని ఈ మధ్యలో ఏమైందంటే అండి, మా బ్రదర్ కూడా చదువుకున్న వ్యక్తే ఈ ఉద్యోగానికి ట్రై చేస్తున్నాడండి. జాబ్‌కి ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తున్నప్పుడు ఆ టైంలో ఎస్ఐ జాబ్‌కి కొద్దిమంది 20,00,000, 30,00,000 కట్టాలనేవారండి. అయితే మా బ్రదర్ కూడా అప్పట్లో దేవుడిలో విశ్వాసంగా మా కుటుంబం అంతా చాలా విశ్వాసంగా ఉన్నది మట్టిని మా నాన్నగారిని చూసి
నాన్నగారు నన్ను తప్పుకారం చేశారు కదా దేవుడు అని చెప్పి మా కుటుంబం ప్రార్థన చేసుకోవడం, మేము అందరూ సాక్ష్యాలు చెప్పడం, ఇలాగ ఒక బలమైన సువార్త మా కుటుంబం నుంచి వెళ్ళేదండి. ఆ టైంలో తమ్ముడు కూడా ఎస్ఐ జాబ్ రాసినప్పుడు దేవుడు నాకు జాబ్ ఇస్తానని నాకు మాట ఇచ్చాడు. ఎవరు కూడా డబ్బులు కట్టవసరం వద్దు. చాలా మంది లంచాలు గట్ట అడుగుతున్నారు కానీ ఎవరికి అవసరం వద్దు. దేవుడు నాకు ఇస్తాడు జాబ్ అని చెప్పి నమ్మకంగా చెప్పినట్టుగా ఎస్ఐ జాబ్ ఎవరికి రూపాయి ఇవ్వకుండా తమ్ముడికి ఎస్ఐ జాబ్ కూడా ఆ టైంలో వచ్చిందండి. చాలా మేలులు పొందుకున్నామండి ఆ టైంలో. అయితే మా నాన్నగారు 2014లో చనిపోయిన తర్వాత అప్పటికి నా బిజినెస్ ఏంటంటే నేను మైనింగ్ బిజినెస్ చేసేవాడిని. మైనింగ్ లోనే పొక్కులైన్లు ఉంటాయండి. పొక్కులైన్లు ఉండేయండి నాకు, లారీలు ఉండి నేను ట్రాన్స్పోర్టింగ్ లోడింగ్ ఇప్పుడు బిల్డింగ్లకి రోడ్లకి మెటల్ కట్టేస్తారు కదండి. ఆ క్రషింగ్ అది మిషనరీ గట్ట నా దగ్గర ఉండేది మాట. ఆ వర్క్ నేను చేసేవాడిని. అయితే నాన్నగారు 2014 చనిపోయిన తర్వాత కొద్దిగా బాగా డిసప్పాయింట్ అయిపోయాడు ఆటోమేటిక్ గా. తర్వాత నేను కొద్దిగా ప్రార్థనలో కొద్దిగా దూరం అయ్యానండి. ప్రార్థనకు దూరం అయ్యాను. అలాగా ఈ వర్క్ లోనే వర్క్ పరంగా వర్క్ లో ఎక్కువ దృష్టి పెట్టానండి. దేవుడిని కొద్దిగా దూరం అయిపోయాను. ఆ దూరం 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 ఇంకా నేను ఆదివారం నాడు కూడా మందిరానికి వెళ్ళకుండా వర్క్ లోనే ఉండిపోయిన రోజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆ టైంలో నేను నాలోనే ఇంకా అలా పాపం ప్రవేశించి త్రాగుడు అలవాటు అయిందండి. అలాగే త్రాగుడికి బానిస అయిపోయాను. మా వైఫ్ కి నాకు గొడవలు స్టార్ట్ అయినాయండి ఆ టైంలో. ఆ టైంలో కూడా శాంతి సమాధానం ఉండేది కాదండి. ఇంట్లోనే కూడా సమాధానం ఉండేది కాదు. అలాగా చాలా ఇబ్బందికరమైన జీవితం మేము చూశాను. అయినా సరే నేను ఆ పాపల నుంచి బయటకు వచ్చేవాడిని కాదండి. ఆ టైంలో అలా తాగి 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 అలా జీవితం ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే. సిగరెట్కి అలాగే మందుకి ఇవన్నిటిలో కూడా నేను బానిస అయిపోయానండి ఆ టైంలో. అయిపోయి దాని నుంచి బయటికి రాలేకపోతున్నానండి. రాలేకపోతుంటే ఒక పక్కనేమో పిల్లల్ని సరైన చదివించుకోలేకపోయేవాడిని. భార్య భర్తలను విడిచిపెట్టి నేనేమో వ్యాపారం చేసుకునేవాడిని. ఆ వ్యాపారం చేసిన డబ్బులతోని వ్యసనాలకు ఖర్చు పెట్టేవాడిని. ఇలా నా జీవితం అంతా ఆరోగ్యం దెబ్బతినేసి నా జీవితం అంతా పాప ఊబిలోకి వెళ్ళిపోవడం జరిగిందండి. వెళ్ళిపోతే ఒకరోజు ఇంకా నేను చనిపోవడానికి కూడా 2-3 సార్లు సిద్ధపడ్డానండి ఆ టైంలో. మనశ్శాంతి లేక నాకు. ఆ టైంలో ఇంకా నేను చనిపోయే టైంలో కూడా ఎందుకో మళ్ళీ ఆగేవాడినండి. అరే నా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి దేవుడి దగ్గర వద్దామని మనసు ఉండేది కానండి. పాపంలో ఉన్నాను దేవుడి దగ్గర ఏం వెళ్తాను అని చెప్పి నాకు అనిపించేదండి మళ్ళీ. ఆ టైంలో దేవుడు అలా నేను సెల్ ఓపెన్ చేయబోతే దేవుడు పాపంలోంచి రాని వాక్యాలు వచ్చేయండి. దేవుడు నన్ను పిలుచుకునేవాడండి. అయితే నేను ఇంకా తర్వాత ఇంక ఇలాగే వెళ్ళిపోయే టైంలోనే అప్పటి వరకు నా జీవితం ఆర్థిక పరంగా బాగున్న జీవితం కూడా ఆ ఒక వర్క్ ఒక వర్క్ లో ఇంచుమించు 40 లక్షల రూపాయలు నా పేమెంట్ ఆపేశారండి. అంటే ఒక వ్యక్తి నా మిషనరీ గట్ట అద్దెకి గట్ట ఇవన్నీ తీసుకొని 40 లక్షల రూపాయలు ఆయన దెబ్బేసి ఇంక పారిపోయాడండి. ఇంకా ఆపడం అంటే కనిపించలేదండి నా కుర్రోడు. కనిపించకపోతే ఒక పక్క నుంచేమో డబ్బులు పోయినాయండి. ఒక పక్క నుంచేమో నేనేమో పాప జీవితంలో ఉన్నాను. ఈ టోటల్ గా నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. ఇంకా నాకు మనశ్శాంతి లేదు. పొద్దున్న అయితే నా బుర్ర పని చేసేది కాదు. నేను తాగేసి పడుకొని ఇలాగ ఉండేదండి నా జీవితం. అసలు సమాధానం ఉండేది కాదు. మా ఊళ్ళో మా భార్యలు ఏడ్చేవారు. ఏ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. చేస్తే మరి మన దేవుడు నమ్మకమైన దేవుడు అండి. మనల్ని విడిచిపెట్టడండి ఇప్పుడు కూడాను. ఆ టైంలో ఇంకా ఏం చేయాలో తెలియక చివరిగా ఒక పాస్టర్ గారు ఒక ఆయన, బాబు ఒకప్పుడు మీరు మీ కుటుంబం ఎంత బలంగా ఉండేది, నువ్వు ఎన్ని సువార్త సభలు ఇట్టో, ఎంత మందికి సాక్షిగా ఉండేది మీ కుటుంబం, ఎందుకు ఇలాగ అయిపోయావు నువ్వు అని ప్రార్థనలు గట్రా చేసేవారండి. ఒక ఆయన ఒకసారి నాకు ప్రత్యేకించి చెప్పారండి. మా తమ్ముడు కూడా ఫోన్ చేసి అని నువ్వు పాడైపోవడం నాకు చాలా బాధగా ఉందని. చాలా మంది బాధపడ్డారు. మా అమ్మ అయితే కన్నీటి ప్రార్థన రాత్రి అనగా పగలనగా నా కోసం చేస్తుండేదండి. ఇంకా అరే నా బిడ్డ ఎలాగ అయిపోయాడు అని చెప్పి ఇంకా రాత్రి అనగా పగలనగా ఇంకా ఏడ్చుకొని ప్రార్థన చేసేదండి. మన కుటుంబం ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, తల్లి ప్రార్థన నిజంగా చాలా ఆ ఇంత కన్నీటి ప్రవాహంలో దేవుడు ఆలకిస్తాడని చెప్పి అలాగా ఆ రీతిగా మొత్తానికి దేవుడైతే ఒకరోజు నైట్
నాకే ఇంకా ఏడుపు వచ్చి ఇంక సరే ఎలాగ చనిపోదాం అనుకుంటున్నాను కదా, ఒకసారి మళ్ళీ దేవుడిని ఆశ్రయిందాం. పాస్టర్ గారు చెప్తున్నారు ఇలా సెల్ ఓపెన్ చేసిన దేవుడు పాపని విడిచిపెట్టి రా అంటున్నారు అని చెప్పి, అప్పటికి ఇంకా మా ఆవిడాలు కూడా మా అత్తవారు ఇంటికి వెళ్ళారు మాట. ఇంకా ఇంటి దగ్గర లేరు. పిల్లలను మా మా ఆవిడాలు కూడా ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ అత్తారింటికి, మా అత్తారింటికి. మా అమ్మగారు మా తమ్ముడాలు విజయవాడలో డ్యూటీ చేస్తుంటే మా అమ్మగారు ఇంకెవరు లేరు, ఇంటి దగ్గర నొక్కను ఉన్నాను. ఆ గదిలోనే రాత్రి కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవాడిని అండి. ఇంకా నా భారం, నా ఏడుపు, నా కన్నీళ్ళు, నా దుఃఖం దేవుడి దగ్గర చెప్పుకొని ఉపవాసాలు ఉండి, ఇంకా నేను భోజనం కూడా చేసేవాడిని కాదండి. ఏదో మధ్యాహ్నం ఏదో కొద్దిగా లేదా పొద్దున్న టిఫిన్ చేసాడు అంతే. ఇంకా ఏడుచుకొని రాత్రి అనగా పగలనగా ప్రార్థన చేసుకునే ఉన్నానండి. ఇంకా అప్పటికే మిషనరీ గట్ట, నాకున్న మిషనరీ గట్ట ఇవన్నీ కాదు, వర్క్ కాదు, ఇవన్నీ కాదు, దేవుణ్ణి ఆశ్రయిందని చెప్పి నేను ఇంకా పూర్తిగా నా జీవితాన్ని దేవుడికి అర్పించుకోవడం జరిగిందండి. ఆ టైంలో ఇంకా అలా రోజుకి ప్రార్థన చేసుకోవాలి నాలో ఉన్న భారం అంతా పోతుందండి. నాలో ఉన్న ఆ పాప భారం అంతా పోతుంది, తొలగిస్తున్నాడండి దేవుడు. అలాగే ఇంచుమించులో ఒక సంవత్సరంన్నర చేశానండి. సంవత్సరంన్నర చేసిన తర్వాత నేను పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నానండి. అప్పుడు మా భార్య, మా పిల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా మళ్ళీ మేము సంతోషంగా ఉన్నామండి. అయితే నా దగ్గర ఈ పోయిన డబ్బులు ఎవరైతే 40 లక్షలు దెబ్బసిన వ్యక్తులు ఉన్నారో నాది కొన్న మిషనరీలు కూడా ఇంక ఇచ్చానండి. ఇంక ఇవన్నీ కాదు, దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేద్దాం, నాకు సొంతంగా నేను ఎదుర్కొన్న పని నాకు వద్దు, దేవుడు ఏ పని చెప్తాడో దేవుడు ప్రణాళిక ప్రకారంగా నేను వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగిందండి. అయితే ఆ రీతిగా మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత ఒకరోజు మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అనియా నీకు ఇంకా ఏమైనా, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నీ వంక చూస్తుంటే అసలు నిన్ను ఒక సంవత్సరం క్రితం చూసినప్పుడు ఏమైపోతావు నాకు చాలా బాధ కలిగింది, దిగులు చెందాను, ఏడిశాను. కానీ ఇప్పుడు నేను చూస్తే నీలో సంతోషం కానీ, నీలో మార్పు కానీ, నీ ముఖంలోనే క్రాంతి కనిపిస్తుంది నాకు, నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి చాలా హ్యాపీగా మా తమ్ముడు చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత అప్పుడు చాలా దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఇంకా ఆ 40 లక్షల్లో కూడా తమ్ముడు జాగ్రత్తగా ఆ పోలీస్ ఎంక్వైరీలో ఆ కుర్రాడు ఎక్కడ ఉన్నాడో ఏటో తెలుసుకొని ఒక 25 లక్షల వరకు వసూలు చేయడం జరిగిందండి. దేవుడి కృపలు కేవలం దేవుడి దయ వల్ల అమౌంట్ కూడా పోయింది, మొత్తం అనుకున్న అమౌంట్ కూడా రావడం జరిగిందండి. అలాగే చాలా విషయాలండి ఇంకా మధ్యలో చాలా అద్భుతకార్యాలు జరిగినాయి. ఇలా జరుగుతుండగా నేను దేవుని ప్రార్థించుకుంటున్నానండి, ప్రభువా ఈ జీవితం నశించిపోయే జీవితానికి మంచి జీవితాన్ని ఇచ్చావు, నశించిపోయే నా జీవితం గొప్ప జీవితం ఈ రోజు నువ్వు ఇచ్చావు, నేను నీ సాక్షిగా నిలబడాలి తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకోవడం మొదలెట్టానండి. చేసుకుంటున్నానండి. అయితే అందులోకి వచ్చిన డబ్బులతోనే నేను ఏలేశ్వరంలోనే జగ్గంపేటలోనే ఈ బైక్ షోరూమ్ పెట్టుకున్నానండి. పెట్టుకున్నాను. వచ్చిన కస్టమర్స్ కి అంటే ఏ స్థలంలో ఉన్నా సరే అన్నదే నా జీవితం అండి ఇప్పుడు. ఎందుకంటే మా నాన్నగారికి ఆ రోజున హాస్పిటల్లో చెప్పారు కాబట్టి, వాళ్ళు ఎవరో ముగ్గురు నలుగురు చెప్పారు కాబట్టి సువార్త మా కుటుంబం రక్షించబడ్డదండి. తర్వాత మళ్ళీ నేను పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టకుండా మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చాడండి ఆ పాప గుగ్గులోంచి. అందుకే నేను కూడా సువార్త చెప్పాలని ఇప్పుడు కూడా నా పని అదేనండి, వేరే పని ఏం లేదు నాకు. అయితే ఆ రీతిగా సువార్త చెప్పాలని చెప్పి దేవుడిని అడుగుతుంటే షోరూమ్ పెట్టానండి. వచ్చిన కస్టమర్ అందరికి కూడా దేవుని ప్రేమ చూపించి వాళ్ళకి రోజుకి వాళ్ళకి సువార్త చెప్పడం జరిగింది. దేవుడిని నా పట్ల చేసిన అద్భుతకార్యం చెప్పడం ఇవన్నీ చెప్తున్నానండి. చెప్పినప్పుడు కూడా నా మనసు ఎక్కువ మందికి చెప్పాలి, ఇంకా నశించిపోయే ఆత్మలు ఇంకా చాలా చాలా ఊర్లు ఉన్నాయి, చాలా ఏరియాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి నాకు మనసు భారంగా ఉందన్నమాట. నా ఆత్మల భారం ఉంది నాకు. ఇంకా ప్రార్థన చేస్తున్నానండి, ప్రభువా నన్ను ఇంకా చాలా ఎక్కడికైనా నాకు అందరి మధ్యలో నాకు మంచి సువార్త చేసే భాగ్యాన్ని ఇవ్వండి అని చెప్పి అడిగేవాడిని. అప్పటికి సువార్త సభలు గట్రా పెట్టించేవాడిని అండి. పెట్టించినప్పుడు కూడా ఇంకా బాగా ఇంకా ఎక్కువ చెప్పాలి, ఇంకా చెప్పాలని చెప్పి ఆశ ఉండేదండి. ఆ రీతిగా దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు మళ్ళీ ఒక అద్భుత కార్యం నా పట్ల చేశాడండి. ఒక ద్వారాన్ని తెరిచారండి. ఆ బోర్లు
నేను ఏజెన్సీ గ్రామాల్లో సువార్త చెబుతామని ఆ సర్వే చేయడానికి వెళ్ళానండి. అంటే ఎక్కడెక్కడ మందిరాలు లేవో, ఎవరికైతే సువార్త దేవుని మాటలు లేవో, సువార్త లేదో ఆ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మొత్తం అరకు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి ఇవన్నీ మొత్తం అన్ని తిరిగానండి. తిరిగితే చాలా గ్రామాల్లో ఇంకా మందిరాలు లేవండి. అక్కడ సువార్త లేదు, దేవుడి మాటలు వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కనిపెట్టి ఆ ఊర్లన్నీ రాసుకున్నాను. ఆ ఊర్లోనే అన్నిటికంటే అవసరం ఏంటంటే వాళ్ళు మంచినీళ్ళు అసలు మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాటర్ సదుపాయం లేదండి వాళ్ళకి, చాలా ఇబ్బందులు ఉన్నారు. అయితే ప్రార్థనలో పెట్టానండి, ప్రార్థన చేసుకుంటున్నాం. అదే టైంలోనే నేను నాకున్న మిషనరీ ఈ కోర్లు గేసి రిగ్ అయితే ఏదైతే ఉన్నదో ఆ రిగ్గు నేను ఆల్రెడీ నాకున్న మిషనరీ వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అయితే నా దగ్గర తీసుకున్న రిగ్గు ఒక కుర్రోడు సరిగ్గా ఫైనాన్షియల్ గట్ట కట్టకపోవడం, సరిగ్గా తిప్పుకోలేకపోవడం గట్రా జరుగుతుందండి. అదే టైంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి కొన్ని బోర్లు వేయాలని కొట్టుకుంటా మిషనరీ బోర్లు మాట, క్రైస్తవ మిషనరీ బోర్లు. నేను ఎవరినో నా దగ్గరకు వచ్చి అడిగాడండి, నీకు బండి ఉంది కదా రిగ్ బండి, కొద్దిగా మిషనరీ బోర్లు వేయాలా అని చెప్పి అడగడం జరిగిందండి. నేను చాలా ఆశ్చర్యం, నాకు నిజంగా అప్పటికి ఈ బోర్లు వేయడం కూడా నాకు తెలియదండి. ఆ టైంలో ఇదేంటి నా దగ్గరకు వచ్చి అడిగేటని నేను అనుకున్నాను. అనుకోని ఆలోచించాను. ఆలోచించి సరే ప్రార్థన చేసుకుంటున్నామండి. కానీ వాళ్ళు అడుగుతున్నారండి, నువ్వే చేయాలా, ఎందుకంటే నీకోసం మాకు తెలుసు, మీ నాన్నగారు వాళ్ళు తెలుసు అని చెప్పి నా దగ్గరికి వచ్చి అడగడం గట్ట, నీకు ఆల్రెడీ రిగ్ ఉంది కదా, ఆ రిగ్తోనే కదా వేసేది అని చెప్పి చెప్తున్నారండి. ఈ కుర్రోడు సరిగ్గా ఇది నా పేరున ఉందండి ఆ రిగ్. ఆ కుర్రోడు వాయిదాలు కడతలేదు, సరిగ్గా తిప్పుకోవట్లేదా, ఆ ఫైనాన్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు. దాని మీద చేసే డీలర్ ఏమన్నాడు ఏంటంటే, సార్ మీకు బోర్లు ఉంటే చెప్పండి, నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. సరే అప్పటికే నా దగ్గర చాలా మంది వర్కర్స్ చేయడం, వాళ్ళు నమ్మకంగా లేకపోవడం గట్రా చూసి, అరే బాబు ఒక కమిట్మెంట్ తీసుకున్నాం అంటే చాలా నిజాయితీగా చేయాలా, కమిట్మెంట్ చాలా క్లియర్గా ఉండాలా. మీరేంటంటే తీరా అన్ని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మీరు కానీ స్టాఫ్ గట్రా సరిగ్గా లేకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర నాకు మాట వచ్చేద్ది, అలా వద్దంటే లేదులే నమ్మకంగా చేస్తామని చెప్పి అన్నారండి. ఆ రీతిగా ఫస్ట్ గుంట ఒక నేను సర్వే చేసిన ఏరియాలు చెప్పానండి వాళ్ళకి, ఇలాగ కూడా పలానా చోట వేయాలండి అని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ వేరే చోట ఎక్కడ కొన్ని చూసుకున్నారంటండి. ప్రకాశం జిల్లాలోనే నర్సీపట్నంలో కొన్ని చూసుకున్నారంట. ఫస్ట్ గుంట నర్సీపట్నంలో కొన్ని వేసామండి, ఒక 12 బోర్లు వేసాం. అవి అక్కడ ఫస్ట్ గుంట వెళ్ళానండి. నిజంగా నా జీవితంలో బాగా ఆనందించిన రోజు ఏదైనా ఉందంటే ఆ రోజే ఫస్ట్ స్టార్టింగ్. వెళ్ళి వెంటనే ఆ ఊర్లోనే మొత్తం అందరూ ఒక 100 మంది వచ్చారండి. అందరిని కేకేసాం, మొత్తం అందరూ ఆ ఊరు జనాభా అందరిని కేకేసాం. అది ఒక 400 జనాభా కలిగిన ఊరండి. ఒక 100 మంది వచ్చారు. ఇక్కడ మీకు బోర్ లేదంట కదా, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంట కదా, మరి ఇక్కడ ఈరోజు బోర్ వేస్తున్నాం. వేసినప్పుడు ఈ బోర్ వేసేది ఎవరో తెలుసా మీకు, ఇది యేసుక్రీస్తు వారు వేస్తున్నారు ఈ బోరు. మరి ఈ నీరు తాగినప్పుడల్లా మీరందరూ గుర్తించుకోండి, ఎందుకంటే మీరు ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు నీరు, మీకు నీరుతో సదుపాయం లేదు కదా అని చెప్పి తర్వాత ప్రార్థన చేసి నా సాక్ష్యాన్ని పంచుకొని దేవుడి మాటలు పంచుకొని చాలా బాగా జరిగిందండి. అంటే స్టార్ట్ చేసామండి. అలా మొత్తం అక్కడ బోర్ వేస్తాం, వాళ్ళందరూ చాలా సంతోషించారండి. అక్కడ ఏరియాలో వేస్తుండగానే అప్పుడు 8వ బోర్ దగ్గరికి వెళ్ళామండి. 1వ బోర్ నుంచి అలాగ ప్రతి చోట ఒక 100 మంది జనాలు కేకాడు, సువార్త చెప్పడం ఒక గంట గంటన్నర, తర్వాత బోర్ వేయడం బిగించేయడం. 8వ బోర్ దగ్గరికి వెళ్ళామండి. 8వ బోర్ దగ్గరికి వెళ్ళబోతే ఏంటంటే ఆ ఊర్లోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండి, ఆ ఊరంతా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు సంబంధించిన ఊరే. అక్కడ ఉన్న పాస్టర్ గారిని ఏలేస్తారండి. ఆ పాస్టర్ గారు ఒక్క కుటుంబమే ఊరు చివరిన ఉంటదండి. అయితే ఆ పాస్టర్ గారు ఏలేసినప్పుడు కూడా ఆ ఊరికి మంచినీరు ఇద్దాం అని వాళ్ళందరిని ప్రేమించి మంచినీరు ఇద్దామని ఆశతో ఉన్నారండి. అంటే ఒకే ఒక బోర్ ఉంది, ఆ బోర్ పోయిందంటండి ఆ ఊర్లో. అయితే ఈ బోరు ఆయన ఏదోలాగా అక్కడ మా ద్వారాగా అక్కడ బోర్ వేద్దాం కదా అని ఆయన ఆస్తున్నాడండి. మేము వెళ్ళి బోర్ వేద్దాం కదా అని చెప్పి అనుకుంటే మొత్తం ఊరు జనాభా అందరూ వచ్చేసండి. ఈ పాస్టర్ బోర్ వేయించడం అంటే వీళ్ళు వేయడం ఏంటి మాకు బోర్ అని చెప్పి వచ్చి మమ్మల్ని మా మీద పడిపోయారండి. ఆ వీడియో కూడా ఉంది, ఆ రోజు లక్కీగా తీసాం వీడియో. వచ్చి మా మీద పడిపోయి మొత్తం ఆ రిగ్గిని గట్టి ఇచ్చుకొని ఊపేసి
మొత్తానికి అక్కడ బోర్ 5 గంట చేశారండి. చేస్తే మేము ఆశ్చర్యపోయామండి. ఇదేంట్రా మంచి పని చేయడానికి వెళ్తే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మాకు అర్థం కాలేదు. అయితే ఆ రోజు నైట్ అంతా మేము ఎప్పుడైనా పొద్దున్న 10ంటికి వెళ్ళాం. సాయంకాలం 6 వరకు అదే గొడవ అవుతుంది. కానిస్టేబుల్ వచ్చాడు, ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చినా సరే ఆ ఊరోళ్ళు ఒప్పుకోలేదండి. అయితే మేము సాయంకాలం అయిపోయింది. నేను ఆ రోజు నైట్ ఆ ఊర్లో ఉండిపోయి ప్రార్థన చేశానండి. దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ ఊరికి సువార్త లేదు, ఈ పాస్టర్ గారిని చూస్తే లేస్తారు, ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, మీరే మార్గాలు తెరవండి ప్రభు అని చెప్పి ఆ రోజు నైట్ ప్రార్థన చేశాను. నైట్ అంతా ప్రార్థన చేస్తే పొద్దున్న నేను ఏం చేస్తే బాగుంటుందని అనుకోబోతికి, అయితే ఊరు మధ్యలో వేసినప్పుడు ఆ ఊరికి సంబంధించిన స్థలం కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారండి. అదే పాస్టర్ గారికి సంబంధించిన స్థలంలో వేస్తే వీళ్ళు అడ్డుకోరు కదండి అని ఐడియా వచ్చిందండి. అదే విషయం ఈ బోర్లు ఎవరైతే అంటున్నారో ఆయనకి చెప్పానండి, ఇలాగ సార్ మరి అక్కడ బోర్ వేయాలండి, సువార్త లేదండి ఇదండి అంటే, ఎలాగైతే అలా చేయమ్మా అని చెప్పి అన్నారండి. నేను పాస్టర్ గారు వాళ్ళు సంబంధించిన అక్కడ ఒక తడికి ఉందండి, ఆ గోడ దగ్గర, గోడ కాకుండా తడికి, పల్లెటూర్లు కదండి తడుకులు ఉంటాయి, ఆ తడికి తీయించేసండి ఆ స్థలంలో బోరు వేయడానికి మళ్ళీ సెట్ చేసామండి. సెట్ చేస్తే మళ్ళీ వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. వచ్చేస్తే ఇది పాస్టర్ గారికి సంబంధించిన స్థలం, ఇది ఊరికి సంబంధించింది కాదు కదా, మీరు ఎవరు ఆపలేరు అని చెప్పి అక్కడ ఉన్న అక్కడ అదే ఒక ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చి కదా ఆయన చెప్పబోతుకి, ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియక ఊరోళ్ళు వెనక్కి వెళ్ళిపోయారండి. అక్కడ బోరు వేస్తామండి, చాలా బాగా పడ్డది, అయిపోయింది. అయిన తర్వాత పాస్టర్ గారు చాలా సంతోషించారండి. అయితే మీరు ఇప్పుడు సంతోషించిన తర్వాత నేను ఒకటి అడిగానండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి, ఈ ఊర్లో బోరు వేస్తాం కదా, మీరు ఇప్పుడు సువార్తను ఎలాగిస్తారు, మరి మీ ఇంట్లో ఉంది కదా బోరు, మరి వీళ్ళందరికీ దేవుడి మాటలు చెప్పాలని నేను వేసాను ఆశపడి, మరి ఇప్పుడు దేవుడి మాటలు వీళ్ళందరికీ ఎలా చెప్తారు, మీరు చూస్తే మిమ్మల్ని ఎలా ఇస్తారు, మరి ఎలా చెప్తారని అని అడిగానండి. ఇంకేం చెప్తామండి, అలా ఆలకిచ్చరండి. పాస్టర్ గారు అన్నాం ఏంటంటే అండి, అలా ఆలకిచ్చరండి. ఇంకా వాళ్ళకి ఇంకేం, దేవుడి దయ వల్ల మాకు బోర్ వచ్చిందండి, మేము చాలా సంతోషిస్తున్నామండి అంటున్నారండి పాస్టర్ గారు. అలా కాదు పాస్టర్ గారు, నేను చెప్పేది మీరేమనుకోనంటే, పాస్టర్ గారు మీరు అక్కడ స్వీట్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఒక 10 కేజీలు అంతా స్వీట్లు తేండి చెప్తేనే డబ్బులు గట్ట కావాలంటే నన్ను ఇమ్మంటే నేను ఇస్తానంటే, లేదండి నేను మా అబ్బాయిని పంపించి తెప్పిస్తానని చెప్పి స్వీట్స్ తెప్పించాడండి. పాస్టర్ గారు మీరిద్దరు రండి, మనం ప్రతి ఇంటికి వెళ్ళి నీరు, అక్కడ బోరు పోయింది కాబట్టి ఊర్లో వాళ్ళకి నీరు అవసరం, ఆల్రెడీ 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు తెచ్చుకోవాలి కదా, ఇన్నాళ్ళు మీరు బాధపడ్డారు కదా, మన ఇంటింటికి వెళ్ళి స్వీట్ ఇచ్చి, దేవుడి కృప వల్ల మంచి బోర్ వచ్చింది, ఇక్కడ మీరందరూ కొట్టుకోండి వచ్చి, మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం, మా దేవుడు ప్రేమ చూపించాడు, మాకు గొడవలు గట్ట నేర్పలేదని చెబుదేవండి అన్నాను. అయ్యి మంచి ఐడియా వచ్చింది అయ్యారు మీకు అన్నారండి పాస్టర్ గారు. వెళ్ళామండి, ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళాం, ఆ స్వీట్ ఇచ్చేవాడిని, చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి స్వీట్ ఇవ్వడమండి, ఇచ్చి అమ్మ మీరు వచ్చి కొట్టుకోండి అమ్మ నీరు, ఇది అందరి కోసం వేయించిన బోర్, ఇది మీరు అందరూ ఉపయోగించుకోవాలి, ఇది కులం లేదు, మతం లేదు, ఇవన్నీ మనం పెట్టుకున్నాయి, ఇదంతా దేవుడు మనకు నీరు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, మనందరూ స్వతంత్రంలో ఉన్నామా అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ప్రేమను, దేవుడి మాటల ప్రేమను పంచబతికి అలాగన్నీ మొత్తం అందరింటికి వెళ్ళామండి. కొద్దిమంది అయితే వెళ్ళిపోండి, రాకండి మా ఇంటికి, వెళ్ళిపోమన్నాం కదా అని కొద్ది గసుకున్నారండి కొద్దిమంది అయితే ప్రేమగా తీసుకోవడం, థ్యాంక్ యూ అని చెప్పడం, చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే ఒక 5 వచ్చారండి ఆ బోర్డు దగ్గరికి. వచ్చి, అయ్యో మేము ఇంత పెద్ద గొడవ పెడితే మీరు వచ్చి మా దగ్గరికి ఇంత ప్రేమగా వచ్చి మళ్ళీ స్వీట్స్ ఇచ్చి నీళ్ళు కొట్టుకోమన్నారంటే, ఇదే అండి మీ క్రీస్తు ప్రేమ అని చెప్పి వాళ్ళు వెంటనే వాళ్ళ మనసులు కరిగినాయండి. అప్పుడు నేను చాలా ఇదే అండి సంతోషం పాస్టర్ గారు, చూడండి ఇలా 5 కూడా మీరు చర్చికి వస్తారు, ఆదివారం నాకు ఫోన్ చేయండి, ఇంకా వస్తారండి ఈ రోజు నుంచి, ఒకళ్ళు మీ కుటుంబం మారడానికి ఇదో మంచి మార్గం అండి అని చెప్పి దేవుడు గొప్ప కార్యం చేశాడండి ఆ రోజు, పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడి నుంచి వచ్చేసామండి, ఆ ఏరియాలో మొత్తం వేసాం సక్సెస్ఫుల్ గా, అన్ని చోట్ల కూడా ఒకటే చెప్పేవాడిని అండి, ఇక్కడతో వేసి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోకండి, మళ్ళీ నేను వస్తాను, సువార్త చెప్పాలి మీ అందరికీ, నేను వచ్చిందే సువార్త కోసం, ఈ బోర్లు కూడా రిపేర్ వచ్చినా సరే నేనే ఫ్రీగా చేస్తాను, నాది ఇది, ఇంకా ఇదంతా కూడా మీ సొంతమే, కానీ మీరు అందరు కొట్టుకోండి, కానీ పెట్టుబడులు గట్టా దీనికి రిపేర్లు వచ్చినా సరే నేను వచ్చి చేస్తాను, మీ మధ్యన ఎల్లప్పుడూ ఉంటాను, నేను నా నెంబర్ కూడా మీరు తీసుకోండి, మీకు ఎప్పుడైనా ప్రార్థన కావాలని చెప్పండి, నేను చేస్తానని చెప్పి వాళ్ళందరికి కూడా ఇచ్చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాలో ఏమన్నారండి బోర్లు,
ఆ ప్రకాశం జిల్లాలోని 400 అడుగు 500 అడుగుగా నీరు పడదంటండి. అసలు ఆ ప్రకాశం జిల్లా కోసం నాకు తెలియదండి. ఎందుకంటే నాకు తూర్పుగోదావరి జిల్లా, ఈ విశాఖ జిల్లా తప్ప వేరే జిల్లాలో నాకు తెలియదండి. అటువంటిది ప్రకాశం జిల్లా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ప్రకాశం జిల్లాలో 400 500 అడుగు నీరు పడదన్న దగ్గర స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ప్రార్థన చేసామండి. ఎందుకంటే అండి, బయట అందరూ వేసే దానికంటే రూపాయి కూడా నేను ఎక్స్ట్రా, అంటే బయట సపోజ్ ఒక 70,000 గట్ట అయింది అనుకోండి, నేను ఒక 50,000కి, అంటే ఒక 20,000 30,000, అంటే దానికి అయ్యే ఖర్చుల నిమిత్తం వరకే నేను తీసుకొని అలాగే వేసేస్తుంటానండి. లాభం ఆశించకంటే నాకు కావాల్సిన స్వార్థ పని అంతే, డబ్బులు ఆశించి గట్ట కాదు కదా అని చెప్పి, అది బండి కూడా మా ఆయన కూడా కొద్దిగా షేర్ ఇచ్చానమాట అప్పుడు. నేను వాయిదాలు గట్ట నేను కట్టి తిప్పుకుంటుంటారు అని చెప్పి, మరి నేను అమ్మించిన బండి కూడా ఆయనకు ఉంటుంది కదండి అని చెప్పి, నేను ఏం ఆశించకుండా ఇలా చేసేవాడినండి. ప్రకాశం జిల్లా వెళ్ళామండి. ప్రకాశం జిల్లా వెళ్ళిన తర్వాత ఆయనకేమో తక్కువ రేట్లో వేయాలి బోరు. అక్కడ చూస్తే 400 500 అడుగు పడుతుంది అంటే దానికి చాలా ఎక్కువ, కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుద్దండి. ప్రభువా, ఇంకా ఎన్నో బోర్లు వేయడానికి మీరు దయ చూపించండి, ఎందుకంటే ఇంకా చాలా చోట్ల బోర్లు వేయాలి ప్రభువా, మార్గాలు తెరవండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను రాత్రి పగలు. నిజంగా చెప్తే నమ్మరు, అసలు ఇప్పటికి వచ్చి ఇంకా అటువంటి అబ్దికారం ఎక్కడ జరిగి ఉండదండి. 80 అడుగులకు నీరు వస్తుందండి. ఊరోళ్ళందరూ కూడా ఇంకా ఊరూరు జనాభా అందరూ వచ్చేసారండి. 80 అడుగు నీరు రావడం ఏంటండి, 400 500 అడుగు కొడితేనే రాదు. మొన్న ఈ ఇంటైనా ఒక ఇంట్లో వేయించుకున్నారు, 400 అడుగు కానీ నీరు రాలేదు, 80 అడుగు వచ్చిన ఏంటని చెప్పి ఊరంతా దేవుడి కోసం మాట్లాడుకోవడం మొదలెట్టారండి. ఇది కేవలం దేవుడి వల్ల జరిగే కార్యక్రమం మాత్రమే, ఆయన చేసిన మిరకలు మాత్రమే, ఆయన చేసిన అద్భుత కార్యం మాత్రమే. మేము మామూలుగా ఆయన కృపను బట్టి వచ్చాం, మీ ఊరికి పంపించాడు, కానీ మీ ఊర్లో అద్భుత కార్యం జరిగిందని చెప్పడం జరిగిందండి. అలాగా ఒక ఊరు ఒకే ఇంకా ఒక దిక్కున కాదండి, అక్కడ ఇంచుమించులో చాలా ఎక్కువ బోర్లు వేస్తాం. అన్ని చోట్ల కూడా 100 అడుగులకి 150 అడుగులకి మంచి మంచి నీరు వచ్చిందండి. ఇప్పుడు కూడా బోర్లు మేము ఎప్పుడే వేసి ఇంచుమించులో 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, బోర్లు బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తున్నారు. వాళ్ళందరి నెంబర్లు కూడా నాకు ఉంటాయి, నా దగ్గర ఉంటాయండి. నేను ఫోన్ చేస్తుంటానండి, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి. ఆ రీతిగా అక్కడ మంచి కార్యం జరిగిందండి. అక్కడ పూర్తి చేసుకొని వచ్చామండి. తర్వాత మళ్ళీ ఇక్కడ పాడేరు వరకు, ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లను సువార్త లేదండి, అవన్నీ చూసామండి. ఒక రోజు పాస్టర్ గారిని అడిగానండి. పాస్టర్ గారు ఒక 5 పాస్టర్ గారు అరకులో కూర్చొని టీ టైం దగ్గర సరదాగా మేము మాట్లాడుకుని, అంటే నేను దైవజనులతో ఎక్కువ ఉంటానండి. నేను దైవజనులు కాకపోయినప్పుడు కూడా, నేను ఎందుకంటే అండి దేవుడి మాటలు పంచుకోవాలా, వాళ్ళతో ఉన్నప్పుడు మా దేవుడి మాటలు మాట్లాడుకున్నప్పుడు ఆ ఆనందమే వేరండి మనకి, సంతోషమే వేరు. ఇప్పుడు మనం చూడండి, మన అందరు కూర్చున్నాం, ఎంత ఆనందంగా చూడండి. సిస్టర్ గారు మరి మనందరితో ఉండాలని చెప్పి, సిస్టర్ గారు మన కోసం ఇంత జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం అని నేను చాలా సంతోషిస్తాను. నాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు, కానీ నేను చాలా సంతోషిస్తున్నానండి. ఆ రీతిగా అక్కడ కూర్చున్నప్పుడు పాస్టర్ గారు అక్కడ 5 కూర్చొని టీ తాగుతున్నామండి. ఈ పాస్టర్ గారు ఒకటే అన్నారండి, సార్ ఇక్కడ సువార్త లేకుండా, మందిరం లేకుండా ఎక్కడ ఉన్నాయండి, ఏ ఏరియాలో ఉన్నాయండి అంటే, కొన్ని ఒక ఊరు చెప్పారండి. ఈ కొన్ని ఊర్లో అయితే లేవు కానండి, అక్కడికి వెళ్ళడానికి అయితే అవుద్ది కానండి, ఒక ఊరికి అయితే అసలు ఆ ఊర్లో రానివ్వరండి, వచ్చారంటే చంపేస్తారు, లేదంటే ఇంకా పరిగెట్టి పరిగెట్టి కొట్టేస్తారండి, ఆ ఊరు మాత్రం వెళ్తే గనక అని చెప్పడం జరిగిందండి. సరే ఆ ఊర్లో ఎలాగైనా సరే వెళ్ళాలి అయితే మనం అని చెప్పి నేను అనుకున్నానండి, ప్రార్థన చేసుకున్నాను. ఎలా వెళ్ళాలన్నది నాకు అర్థం కావట్లేదండి. మొత్తం ఆ ఏరియా మామూలుగా వెళ్ళి ఒకసారి చూశానండి, ఏం కావాలి ఇక్కడ, ఏంటి పొజిషన్ ఏంటి, ఇవన్నీ చూశాను. లక్కీగా ఆ ఊరు ప్రెసిడెంట్ గారిని పరిచయం చేసుకున్నానండి. చేసుకుని సార్ అంటే, నేను ఇలా సువార్తకు వస్తున్నాను అయితే చెప్పలేదు కానండి, సార్ మీకు నీటి అవసరత బాగా ఎక్కువ ఉండాలి అందేంటి మీ ఊర్లోనే, ఇక్కడ చూస్తే బోర్లు కట్టలేవు, చాలా దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారు ప్రజలంటే, అవునండి చాలా ఇబ్బందిగా ఉంది, కలెక్టర్ ఆఫీస్కి ఎన్నోసార్లు తిరిగామండి, గవర్నమెంట్కి ఎన్నోసార్లు పెట్టుకున్నామండి బోర్ల కోసం, కానీ అంత లేదండి. ఎందుకంటే ఈ కొండల్లో ఎక్కినప్పుడు ఈ రిగ్గు ఎక్కదండి, ఇంత పెద్ద కొండ ఎక్కినప్పుడు జారిపోద్దని భయపడుతున్నారు, తిరగబడిపోద్దని భయపడుతున్నారు, ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకొని వేయరు కదండి ఇంత రిస్క్లోని అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. సరే సార్, నేను బోర్లు వేయడానికి ఏర్పాటు చేయమంటారా అని అడిగాను. సార్ అలా చేస్తే చాలా మంచిదండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. అయితే ఆయనకి
మొత్తానికి ఆయనకి 17 ఊర్లు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు. ఆయన సిపిఐఎంఎల్కి సంబంధించిన వ్యక్తి అండి. అయితే ఒక 6 బోర్లు సెలెక్ట్ చేసి ఆ ఊర్లోకి వెళ్ళి 6 బోర్లు వేసామండి. మొత్తానికి ఒక ఊర్లో ఒకటి అలాగా ఒక 17 ఊర్లోనే ఒక 6 ఊర్లకి వేసామండి. 6 ఊర్లకి వేసినప్పుడు చెప్పానండి. కానీ బోర్లు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్పానండి, సార్ ఈ బోర్ రావడానికి కారణం కేవలం యేసుక్రీస్తు వారండి, ప్రభువారు మాటలు చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పొజిషన్ ఈ కొండ ఏరియాలు, ఈ కొండల మీద 300-500 అడుగుకి 400-500 అడుగు కానీ నీరు రాదు. అవునండి, ఆయన కూడా ఒప్పుకున్నాడండి. అవునండి, 300-400 నీరు రాదని ఒప్పుకున్నాడండి. కానీ రావాలంటే ఇక్కడ ప్రభువారు కార్యం జరగాలి. మరి ఇలాగా ప్రకాశం జిల్లాలో ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది సాక్ష్యం చెప్పి మరి మీరు ప్రార్థన చేయాలి. కంపల్సరీ ప్రార్థన చేస్తేనే ఇక్కడ కార్యం జరుగుతుందండి. ప్రభువారికి అప్పచెప్పుకోవాలని అంటే, సరే మీరు ఇంత మంచి చేసిన తర్వాత చెయ్యండి, అయితే మా ఊళ్ళు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటారు, వాళ్ళందరితో నేను మాట్లాడి ఒకసారి అందరికి మీటింగ్ వేసి చెప్తానండి, మీరు ఎలాగో ఇంకో 4-5 రోజుల్లో లేదా వచ్చే వారం వస్తారు కాబట్టి పర్లేదండి అయితే అని చెప్పారండి. సువార్తకి వెళ్ళడానికి భయపడిన ఊర్లోని ఎవ్వరు తెగించి వెళ్ళలేని ఊర్లోకి ఫస్ట్ గుంట సువార్త మొదలెట్టామండి. దేవుడి మాటలు చెప్పడానికి దేవుడి ద్వారాలు తెరిచాడండి ఆ ఊర్లో. అంతేనండి, ఇంకా ఆనందం నేను ఇప్పుడు కాదండి, ఆ సువార్త చేసినప్పుడు ఆ దేవుడి మాటల ప్రజలకు తెలియదు మధ్యలో చెప్పినప్పుడు నా ఆనందం చూడాలండి, ఎగిరి గంతేస్తుంటాను. అలాగా నేను వాళ్ళందరికి కూడా దేవుడి మాటలు చెప్పడం జరిగింది. బోర్లు వేసామండి, 6 బోర్లు ప్రతి ఊర్లో చెప్పామండి. చాలా మంచి వాటర్ పడ్డ, చాలా బాగా సంతోషించారండి. అలాగా దేవుడి కార్యాలు ఆ ఊర్లో చేశారండి. అక్కడ నుంచి ఇంకో ఊరు వెళ్ళామండి. ఇంకో ఊర్లో వెళ్తే బోర్ వేయడం కోసం అని చెప్పి బోరు అన్ని కూడా ఆ ఊర్లో 6 బోర్లు వేస్తామండి. ఇంకో ఊరు వెళ్ళామండి. ఈ 6 బోర్లు కంటే వేరే చోటుకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లాయర్ అంటండి, ఆ ఊర్లో ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి అంటండి. ఆయన వచ్చి ఏం చేశాడంటే మా దగ్గరికి వచ్చి, ఈ బోర్ ఎవరి ద్వారా వేస్తున్నారని చెప్పి అడిగాడండి. సరే మేము క్రిస్టియన్ సంస్థ నుంచి వచ్చేస్తున్నామని అని చెప్పాను. అయితే ఆయన అన్నాడండి, వద్దండి, క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు, రాకూడదు, మీరు అర్జెంట్గా ఆఫ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పారండి. సార్ నేను మొన్న 2 రోజుల క్రితం వచ్చానండి, ఇక్కడ ఉన్న వాతావరణం చూశాను, ఆ లేడీస్ 3 కిలోమీటర్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు, కొండల నుంచి పడిపోయారంట కదండి ఇద్దరు, ఎంతమందో దెబ్బలు కూడా తగిలినాయి అంట కదండి, వాళ్ళకైతే ఏదో కాలు కూడా ఫ్రాక్చర్ అయిందంట కదండి. అంటే అవన్నీ వద్దండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా ఆయన నా మీద బూత్ మాటలు కూడా మాట్లాడుతున్నాడండి. మాట్లాడినప్పుడు కూడా నేనేం కోపడలేదండి. అంటే తెలియని వ్యక్తి, ఇప్పుడు అన్ని జనులకు తెలియదండి, మనం క్షమించాలి అంతే. అయితే సర్లేండి, తిట్టుకోండి, కానీ ఒకసారి నాకు ఇక్కడ ఎవరైతే అప్పు చెప్పారో వాళ్ళకి ఫోన్ చేశానండి, వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానండి, వేరే చోట వేస్తాం అని చెప్పి అలాగా ఆఫ్ చేసి నేను ఏం చేశానంటే అండి, దేవుడిచ్చిన జ్ఞానంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నీరుకి ఇంటింటికి వెళ్ళానండి. ఈయన ఒక పావుగంట కూర్చున్న తర్వాత ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు, లాయర్ వాళ్ళ ఇంటికి. స్టార్ట్ చేస్తే బాగోదని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడండి. నేను ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఎలాగో లాయర్ గారు వద్దంటున్నారు, ఒక పని చేయండి, లాయర్ గారిని ఏం చేయమనండి, ఆ బోర్లు ఎలాగో మీ ఊరికి ఈ ఊర్లో ఒకటే, ఆ పక్క ఊర్లో ఒకటే 2 బోర్లు వేయడానికి అయితే నేను వచ్చాను, ఈ 2 బోర్లు కూడా లాయర్ గారిని ఏం చేయమనండి. మరి నేను వెళ్ళిపోతాను, ఎవరో వేయాలి కదా, మీ దాహం తీర్చాలి కదా, ఎందుకంటే మీరు మీ బాధలన్నీ నాకు చెప్పుకున్నారు, మరి ప్రభు దైవాళ్ళు వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు, మేము వెళ్ళిపోతాంలే పర్లేదులే అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ చెప్పానండి. అక్కడ ఇంచుమించులో ఒక 100 ఇల్లు వరకు ఉన్నాయన్న, 100 మందికి చెప్పాను. వచ్చారండి, ఆడవాళ్ళు వచ్చారు. దాంట్లో బాగా మాట్లాడే ఒక ఆవిడ ఉందండి. లాయర్ గారి ఇంటికి వచ్చారండి మొత్తం వీళ్ళందరూ. ఆ సార్ని వెళ్ళిపోమంటున్నాం మేము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సారు, లారీ ఇచ్చుకొని వెళ్ళిపోతారు, కానీ నువ్వు ఆ బోర్లు 2 బోర్లు మీరు ఏం చేయండి లాయర్ గారు, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా బోర్ లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, మీ ఇంట్లో మాత్రం మోటార్ ఉంది మీ ఒక్కరికైనా, అంటే మీ వరకు మీరు చూసుకుంటున్నారు, మేము ఏమైపోయినా పర్లేదు, మీరు చుక్క నీరు కూడా ఎవరికి ఇవ్వరు, అందుకే మీరు ఏం చేయండి, ఈ బోర్లు 2 బోర్లను ఆయన వెళ్ళిపోతారు, బ్రదర్ వెళ్ళిపోతాను కూడా చెప్తున్నాడని నేను చెప్పి ఆ రీతిగా ఈ ఆడవాళ్ళందరూ వెళ్ళి ఆ లాయర్ మీద దగ్గరికి వెళ్ళబోతుకి బోర్లు ఆయన నేంచమనబోతుకి ఎవరు ఎట్టుకుంటారండి డబ్బులు. ఇప్పుడు అన్యుల్లో ఎవరో రూపాయి తీరండి, ఎవరో పెట్టుకోరండి. ఇప్పుడు దేవుడి ప్రేమ కొలిది మనం
పేదవాళ్ళకి సహాయం చేస్తామండి, మనకున్నా లేకపోయినా ఎదటోళ్ళకి పెడతామండి. దేవుడు ఆ మనసు మనకి ఇచ్చాడండి. అన్యులకు ఉండదు కదండి ఆ మనసు. అయితే నేనెందుకు ఏంతాను అన్నారండి ఈ లాయర్ గారు. మరి నువ్వు ఏంచో ఆయన అయినాకంటే వెళ్ళిపోమంటున్నావు. వాళ్ళు మొత్తం మార్చేస్తారు. వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో చాలా ప్రమాదం. గతంలో పాస్ట్ గారు వచ్చి చూడు మన ఏరియాలోనే ఇలా ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారు. అయితే ఒక పాస్ట్ గారు ఆ ఊర్లో ఏం చేశారంటండి, అక్కడ సేవ చేస్తుండగా భూములు కొనుక్కోవడం మొదలెట్టారంటండి. ఆ గిరిజన భూములు. అలా కొనుక్కోకూడదు మటండి. అంటే ఒక ప్లేన్ ఏరియా నుంచి వెళ్ళి గిరిజన భూములు కొనుక్కోకూడదండి. ఆయన ఏదో భూములు గట్ట కొనుక్కోవడం గట్ట ఏదో చేశారంటండి. దాని మీద ఆయన మీద బ్యాడ్ సృష్టించండి, క్రైస్తవులు రానివ్వకుండా చేశారంటండి. ఈ లాయర్ గారు కేసులు కట్టెట్టారంట ఆయన మీద. అయితే ఆ రీతిగా వీళ్ళు రానివ్వకూడదు, వీళ్ళు వస్తే ఇలాగే ఉంటది, వీళ్ళతో చాలా ప్రమాదం అయ్యి అని చెప్పి అంటే అవన్నీ వద్దండి. ఆయన అయితే ఒకటే చెప్పాడు, బోరే ఎంత అంటున్నాడు, దేవుడి కోసం చెప్తానంటున్నాడు, వెళ్ళిపోతానన్నాడు బోర్ మాకు చెప్పి. మీరు వేస్తారా ఆయన వేయమంటారా చెప్పండి అని చెప్పి గట్టిగా నిలదీయబోతికి ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాక, సరే మరి మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి వదిలేశాడు. వీళ్ళందరూ లేడీస్ అందరూ వచ్చి, సార్ మీకు సెక్యూరిటీగా మేము ఉంటాం, మీరు వెయ్యండి ఇక్కడ ఈ 2 బోర్లు మాకు చాలా అవసరం, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అని చెప్పి ఆ ఊరోళ్ళు చెప్పడం జరిగింది. అన్యులండి. సరే మీరు అడ్డు కాదు, ముందు దేవుడి మాటలు చెప్పుకోవచ్చు, ఇక్కడ ముందు దేవుడు కాపుదల ఉండాలా, ఇక్కడ బోర్ వేయాలన్నా ఏం వేయాలని చెప్పి అక్కడ సువార్త మొదలెట్టామండి. నా సాక్ష్యం చెప్పుకున్నాను, దేవుడి మాటలు చెప్పాను, ప్రార్థన చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆ 2 బోర్లు వేసామండి. వాళ్ళందరూ ఇంకా అందరూ వచ్చారండి, నాతో ప్రార్థన చేయించుకున్నారు. మరి వాళ్ళు ఒక్కొక్కరు బలహీనంగా ఉన్నారు, ఒక్కొక్క కుటుంబం కోసం మొత్తం అందరూ ప్రార్థన చేయించుకున్నారండి. గతంలో పాస్టర్ గారు వచ్చారండి, మా ఏరియా వచ్చారు, వచ్చి ఇలాగే మీకులాగే సర్వీస్ చేయడానికి గట్ట వచ్చారు, కానీ తర్వాత ఈ లాయర్ గారు ఆయన మీద నిందలు కట్టేసి పంపించారండి అని చెప్పారండి. సర్లేమ్మా ఎన్ని నాకు తెలియదు కానీ దేవుడి మాటలు చెప్పడానికి నేను సేవ చేయడానికి ఇది వచ్చాను, మా ఊర్లో మందిరం ఉంటే బాగుండండి అని చెప్పి అన్నారు. సరే ప్రార్థన చేద్దాంలే దీనికోసం అని చెప్పి అలాగా అక్కడి నుంచి వచ్చేసామండి. ఇలాగా అంటే సమయం ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సమయం అయిపోతుంది, మళ్ళీ వాక్యానికి ఉంటుందో. ఇలాగ చాలా అద్భుత కార్యాలు జరిగినాయండి. అలాగే తర్వాత ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మిషనరీ బోర్డులు కానీ క్రైస్తవుకి మనకు సంబంధించిన వర్క్లు ఏం చేయనెత్తలేదండి. ప్రతి చోట వ్యతిరేకం అండి. ఈ మొత్తానికి ఈ సంస్థలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని ఆపేశారండి బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రజెంట్. అయితే వర్క్లు గట్టా కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మేము మాత్రం ఇప్పుడు వేసిన ఎక్కడెక్కడో బోర్లు వేసామో ఎక్కడెక్కడ సేవ్ చేసామో వాళ్ళకి బట్టలు ఉట్టుకెళ్ళివ్వడం, అలాగే వాళ్ళకి కొన్ని రొగ్గులని ఐ క్యాంప్ అండి. మెయిన్ అన్నిటికంటే ఇప్పుడు మెయిన్ ప్రాముఖ్యమైనది ఏంటంటే అండి, అక్కడ ఎక్కువ మంది ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళకి కళ్ళు కనిపించవు సరిగ్గా. వాళ్ళ కోసం ఐ క్యాంప్ మెడిసిన్ మొత్తం టోటల్ గా మెడిసిన్ ఉట్టిపోతుంది. ఐ క్యాంప్ డాక్టర్ గారు వస్తారు, జనరల్ మెడిసిన్ వస్తారు, అలాగే దంతానికి సంబంధించిన డాక్టర్ గారు వస్తారు. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్యలోనే ఏదోలా సర్వీస్ చేయాలి. అలాగే ఈ రోజున ఎన్నో ఇంచుమించులో 400 నుంచి 450 బోర్లు వేసామండి. ఊరికి ఒక 100 మంది చొప్పున, కొన్ని 50 మంది చూసుకోండి, 50 మంది చొప్పునకి సువార్త చెప్పిన ఒక ఇంచుమించులో ఒక 20-25 వేల మందికి సువార్త చెప్పగలిగామంటే ఇది కేవలం దేవుడి కృప మాత్రమేనండి. ఆ రోజు నేను చనిపోయే వ్యక్తిని దేవుడు నన్ను ఆ మురికి గుంటలోంచి లేవనెత్తి ఇంతమందికి దేవుడి మాటలు చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలండి. చూడండి, నాకు నిజంగా రాత్రి సిస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు నేను చాలా ఆనందించాను. సిస్టర్ గారు అసలు నాకు ఒకసారి కొత్తల పరిచయం, దేవుడు భలే ఆశ్చర్యకార్యాలు చేస్తుంటారండి, చాలా అద్భుతకార్యాలు చేస్తుంటారు. సిస్టర్ గారు అసలు నీకు తెలియదు ఎలా చేశారబ్బా అని చెప్పి, యాక్చువల్గా మేము ఈ రోజున సువార్తకి వెళ్ళాలన్నమాట ఏజెన్సీ, కొన్ని బట్టలోనే ఇవ్వడానికి గట్టా వెళ్తున్నాం. ఒక 2 ఊర్లోనే మందిరాలు కట్టడం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రజెంట్. వెళ్దాం కదంటే ఇంక మీరు చేశారు, మీరు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన అవకాశం ఇది, సాక్ష్యాన్ని పంచుకోవాలని చెప్పి సోమవారానికి పోస్ట్ పోన్ చేసుకున్నామండి. మా వాళ్ళతో కూడా చెప్పాను వెంటనే. ఆ రీతిగా దేవుడు చాలా అద్భుతకార్యాలు జరిగించాడండి. ఇలా నేను చేస్తున్నప్పుడు నా భార్య కూడా ఊరుకుంటదండి, నేను వస్తానని చెప్పి నాతో వచ్చేస్తుంటదండి.
ఇప్పుడు నేను వాక్యం సాక్షి నేను చెప్తానంటే మీరు సాక్ష్యం చెప్పండి, వాక్యం నేను చెప్తాను అన్నదండి. మళ్ళీ సిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశానండి. నేను ఒక పాట 2 పాటలు నేను పాడేస్తానంటే, అబ్బాయి నువ్వు ఒక పాట పాడు, నేను ఒక పాట పాడుతానని అంటే అన్నట్లో కూడా నాకు సాటైన ఉంటది మాటండి. అయితే ఆ సువార్తకెళ్ళే విషయంలో కూడా బాగా సపోర్ట్ చేద్దండి, కూడా వస్తుందండి. అలాగే చిన్న ట్రస్ట్ కూడా పెట్టామండి. ట్రస్ట్ ద్వారా కూడా చైర్మన్ గా ఉండండి. పేద ప్రజల పొద్దున్న ఏదో ఒకటి చేయాలని చెప్పి ప్లానింగ్ తోనే ఏదో ఒకటి కార్యక్రమం జరుగుతుంటదండి. అలాగే వచ్చే నెలలోనే 14వ తారీఖున చాలా పెద్ద కార్యక్రమం పెట్టామండి. ఉచిత మెడికల్ క్యాంపు, అలాగే బట్టలు ఇవ్వడం, ఒక ఊరు వెళ్తున్నమాట, కుట్టు మిషన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వచ్చే నెలలో పెట్టామండి. అలాగంటే ఏదో ఒకటి సర్వీస్ చేయాలండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించలేని దేవుడిచ్చిన మాట ప్రకారం ఉన్న చోట కాదండి. అంటే ఇప్పుడు వైజాగ్ సిటీలో ఉంటున్నాం ప్రజెంట్ మేము. అంటే ఈస్ట్ గోదావరి నుంచి అక్కడికి వచ్చేసామండి. అంటే అరకుకి, పాడేరుకి, ఏజెన్సీ గ్రామాలకి కొద్దిగా దగ్గరగా ఉంటుందని, పాప కూడా ఇక్కడ చదువుకుంటది కదని వైజాగ్ వచ్చామండి. ఈ మధ్యన వచ్చాం ఒక 2 సంవత్సరాల క్రితం. కానీ ఇక్కడ నుంచి దగ్గరగా ఉంటుందని. కానీ ఈ సిటీలో కాదండి, ఎప్పుడు మారుమూల ప్రాంతాలకి కొత్త ఆత్మను మార్చాలి. దేవుని తెలియని వాళ్ళకి దేవుని పరిచయం చేయాలి. ఆ ఇబ్బంది అయిన పరిస్థితుల్లోనే వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గర తీసుకురావాలన్నదే ఆశ అండి. ఆ ప్రయత్నంలో అయితే ఇప్పటి వరకే చాలా మంది దేవుని తెలుసుకున్నారండి. వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు, ఫోన్లు చేస్తుంటారండి. ఇంకోటి ఏంటంటే అక్కడ దగ్గరలోనే మేము, అంటే ఆత్మానికి అక్కడికి వెళ్ళిన చోటుకి వెళ్ళాం కాబట్టి దగ్గరలో ఒక 10-20 కిలోమీటర్లోనే ఎవరైనా దైవజనులు ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకొని వెళ్తామండి. ఈ బోర్లు వేసిన దగ్గర కానీ, మీ సర్వీస్ చేసిన దగ్గర కానీ తీసుకొని వెళ్ళి ఆ పాస్ట్ గారికి అక్కడ చెప్తామండి. సార్ ఈ ఊరు మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, ఈ ఊర్లో సువార్త చేయండి, ఈ ప్రజలందరిని మార్చండి, ఇక్కడ మందిరం కట్టి ఇక్కడ కూడా మీరే నడిపించాలని చెప్పి ఫుల్గా చాలా మంది దైవజనులకి అయితే మేము సపోర్ట్ చేసామండి. చాలా మంది దైవజనులకి ఈ బోర్ల ద్వారా అయితేనే, మేము బట్టలు ఇచ్చి ఎలాగైతేనే ఎంతో మందికి ఆ దైవజనులు తీసుకొని వెళ్ళి ఆయన ద్వారాగానే అక్కడ ఆరాధన నడిపించి అందరినీ మీరు ఏదోలాగా నడిపించాలని క్రమంగా. ఎందుకంటే తప్పిపోతారండి. ఇప్పుడు సిస్టర్ గారు కూడా మనల్ని అందరినీ ఎందుకు కలిపారంటే అండి, మనందరం దేవుళ్ళలో బలపడాలి. ఈ చివరి దినాల్లో మనందరం పరలోకంలో ఉండాలి. ఇక్కడ ఎలా మాట్లాడుకున్నా అక్కడ కూడా ఎలా మాట్లాడుకోవాలన్న ఆశతోనే సిస్టర్ గారు ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే మా ఆశ కూడా ఏంటంటే అండి, ఎవరు తప్పుకోకుండా ఆ గ్రామాల్లోనే ఆ దగ్గరలో ఉన్న దైవజనులు అయితే అప్ చెప్తామండి. కొన్ని చోట్ల అయితే దైవజనులు కూడా వెళ్ళలేని ఏరియాలు ఉంటే మేమే వెళ్తుంటామండి. నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళకి బాగా బలపరిచి వస్తుంటామండి. ఈ రీతిగా మా కుటుంబాన్ని ఈ రోజున మా భార్య, నేను కానీ, పిల్లలు కానీ మేము అందరూ సంతోషంగా ఉన్నామండి. మా పరిస్థితి అయితే మా దగ్గర ఏమున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడండి, అంతే. ఇంకా ఇదైతే క్లియర్గా చెప్పగలమండి. మాకున్న దాంట్లో తృప్తిగా బతుకుతుంటామండి. ఏది కావాలన్నా సరే దేవుణ్ణి అడుగుతామండి. మనం ఎంత తగ్గించుకొని ఉంటామండి, కప్పులు కట్టుకోం, పబ్లిక్ సీట్ గట్ట ఏముండదండి. మేము చేసే పరిచర్య అది దేవుడికి తెలుసండి. అలా చేసుకొని వెళ్ళిపోతుంటాం సిస్టర్ గారు. మరి ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి సిస్టర్ గారు మరి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. సిస్టర్ గారు చెప్తాను. వాక్యం ఎందుకు 8:09 అయిపోయిందండి అప్పుడే. అవునా. అందరికీ వందనాలు అమ్మా, అందరికి ప్రైజ్లే. దేవుడి నామానికి వందనాలండి. మరి ఇప్పటి వరకు మరి నా యజమాని చెప్పిన సాక్ష్యం నిజంగా అది చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. ఆయన సాక్ష్యం ద్వారా నిజంగా చాలా మంది ఏంటి నువ్వు స్త్రీను నువ్వు ఇలా ఈ రోజు ఇలా ఉన్నావా అని ఆశ్చర్యపోతా ఉంటారండి. ఎందుకంటే అది రియల్ గా చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆయన చాలా పడిపోయాడండి. యోబు ఎలాగైతే తన శరీరాన్ని నశించిపోవడం, తన కుటుంబం విడిచిపెట్టి వెళ్ళడం, తనకున్నదంతా కోల్పోవడం, ఎలా యోబుని మనం ఎలా చూస్తామో మరి అట్టి రీతిగా నా భర్త అన్ని విషయాల్లో, ఆరోగ్యంలోనే కాదు, కుటుంబ పరంగా కాదు, ఆర్థికంగా కాదు, మానసికంగా కాదు, అన్ని విషయాల్లో ఆయన పడిపోయాడు అనమాట. పడిపోయినప్పుడు నిజంగా మరి మన దేవుడు చెప్పాడు కదా, నిన్ను విడవను ఎడబాయనని వాగ్దానం చేసినట్లుగా మరి మొదటిగా దేవుడు మరి ఈ రోజు రక్షణ కలిగి ఉన్నామంటే నా భర్త దేవుని తెలుసుకోవడం వల్ల, తర్వాత మామయ్య గారు, తర్వాత మేము తెలుసుకున్నాం ఆయన్ని దేవుడు విడిచిపెట్టలేదు, మరి ఆయన దేవుడు రక్షించుకున్నాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏ పని లేనప్పటికీ ఒక్కటే అనుకుంటున్నారు, నేను బ్రతికిన కాలం అంతా దేవుని పరిచర్య చేయాలి, దేవుడి సువార్త చేయాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మాకున్న దాంట్లో
ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి మనకున్న దాంట్లో లేని వాళ్ళకి సహాయం చేసి దేవుని ప్రేమ చూపించాలని అనుకుంటున్నారండి. నిజంగా దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. బాబు భరత్, పాప జెస్సీ అండి. పిల్లలు కూడా చిన్ననాటి నుండి, ఎందుకంటే వాళ్ళు 5-6 ఇయర్స్ లోనే మేము దేవుడిని నమ్ముకోవడం జరిగిందండి. అప్పటి నుంచి వాళ్ళు దేవుని భక్తిలో పెంచాను. వాళ్ళకి ఇప్పుడు 15, 16, 17 ఇయర్స్. 2 పిల్లలు రక్షణ తీసుకున్నారండి. వాళ్ళే అనుకుని తీసుకున్నారండి. మేము పిల్లల్ని ప్రేరేపించలేదు. చాలా మంది చిన్న వయసులో పిల్లలు రక్షణ తీసుకున్నారా అని కొంతమంది ఆ అన్నారు. కానీ పిల్లలు ఏంటంటే మేము రక్షణ తీసుకుంటాం, దేవుళ్ళు ఇంకా బలంగా ఉంటాం, దేవునికి సమీపంగా ఉంటాం అని వాళ్ళకి అనిపించిందంట. మరి అనుదిన ప్రార్థనలో మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. ఆ మరి ఇప్పుడు నా వాక్యం ఏంటంటే విశ్వాసం గురించి చెప్తున్నానండి. అంటే మనం విశ్వాసంలో ఎంత బలంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనకి విశ్వాసం కలిగిన వ్యక్తుల గురించి మనం తెలుసుకోవచ్చండి. మొదటిగా మన అందరికీ తెలిసిన వ్యక్తి అబ్రహాం గారండి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే నిజంగా మరి యెహోవా తండ్రి చెప్పినట్లుగా మరి చూడండి, మనకి ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది కదా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువులు నుండి యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుమని యెహోవా తండ్రి అబ్రహాముకి మరి పిలుపునిస్తారు. పిలుపునిచ్చినప్పుడు అబ్రహాం మరి ఆ పిలుపుకు లోబడి వెంటనే మరి దేవుని మాటకి లోబడి, అంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉందో మరి ఆ ఆలోచనకి మనకి అంతు చిక్కదు, కానీ ఆయన విశ్వాసం ద్వారా మరి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దేవుడు ఎక్కడైతే వెళ్ళమన్నాడో ఆ ప్లేస్ కి, అది తెలియదు ఆ ప్లేస్, కానీ అబ్రహాం గారు వెళ్ళారండి. కానీ అబ్రహాము మనం తండ్రి గురించి తెలుసుకుంటాం. తండ్రి మరి తను ఏంటంటే ఒక విగ్రహారాధికుడు మాట, తెరాహు. ఆయన విగ్రహాలు చేసి అబ్రహాం తండ్రి గారు అమ్మేవారంట. అమ్మినప్పుడు ఈయనకి దేవుడు మంచి జ్ఞానం ఇవ్వబట్టి అబ్రహాము నిజమైన దేవుడు ఎవరు, ఈ విగ్రహాలు మేమే చేస్తున్నాం, వీటిని మేమే పూజిస్తున్నాం, ఈ విగ్రహాల్లో ఏముందని చెప్పి ఆయన నిరీక్షణ కలిగి వెతికేవాడంట. నిజమైన దేవుడు ఎవరు, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి అబ్రహాం వెతికినప్పుడు నిజంగా అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడంటండి. అబ్రహాముని పిలిచినప్పుడు మనకి ఆది కాండంలో ఉంటదండి అది. మరి ఆ దేవుడి పిలుపుకి అబ్రహాం లోబడ్డాడండి. అదే మనమైతే ఇప్పుడున్న ఈ రోజులను బట్టి మనల్ని ఒకవేళ మనల్ని ఎవరైనా పిలిస్తే, ఒక నిద్దట్లో ఉన్న పరాకులో ఉన్న ఎలా ఉన్నా మనల్ని ఎవరైనా పిలిచారనుకోండి, ఒక పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని పిలిస్తే కనుక మనం ఏంటంటే ఫస్ట్ భయపడతాం. తర్వాత ఏంటి నన్ను ఎవరు పిలుస్తున్నారు అనుకుంటాం. కానీ మనకి దేవుడు ఉన్నాడు, ఆయన మనం వెతుకుతున్నాం కదా, ఆయనే మనం పిలుస్తున్నాడు నిరీక్షణ మనకు ఉండదు. కానీ అబ్రహాంకి దేవుడి పట్ల నిరీక్షణ ఉండడం వల్ల, అంటే ఆయన ఎవరు దేవుడు ఎవరు, అసలు నిజమైన దేవుడు ఎవరు, ఈ సృష్టిని చేసింది ఎవరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచన అబ్రహాంకు ఉంది. కాబట్టి తన తండ్రి దేవుడిని నమ్మలేదు అబ్రహాం. తండ్రి విగ్రహాలను ఆరాధిస్తున్నాడు తెరాహు, ఆ దేవుణ్ణి నమ్మలేదు. ఎందుకంటే అందులో ఏ మహిమ లేదు, అందులో ఏ శక్తి లేదు, అవన్నీ ఒట్టివని చెప్పి నమ్మాడు. ఎందుకంటే వారి చేతులతోనే మట్టితో ఆ విగ్రహాలు చేసేవారంటండి. మళ్ళీ వారే వాటికి రంగులు పూసి వాటిని అలంకరించి వాళ్ళే అమ్మేవారంట అట్లా. అందుకని ఆయన ఏంటంటే ఇవి మనం చేసినవి కదా, ఇవి మనం చెప్పినట్టు ఇవి వింటాయి తప్ప వీటిని చెప్పినట్టు మనం వినడం ఏంటని చెప్పి నా ఆలోచన కలిగి, వారికి నిరీక్షణ కలిగి మరి ఆయన కనిపెట్టినప్పుడు దేవుడు మరి చూడండి, ఎవరైతే మరి దేవుణ్ణి వెతుకుతారో వారికి సమీపంగా ఉంటానంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకాలి. వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడండి. మరి అబ్రహాం చూడండి, నీవు లేచి నీ ఇంటిని, నీ తండ్రి ఇంటిని, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళు అన్నప్పుడు ఆయన వెళ్ళాడంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజు మరి ఒక ఉద్యోగం విడిచి వెళ్ళమన్నా మనం వెళ్ళమండి. మనకున్న స్థిరమైన నివాసాన్ని చూసి వెళ్ళం. ఈ లోకంలో ఉన్న బంగారాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న గౌరవాన్ని బట్టి, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అతిశయిస్తాం కదండి, అతిశయిస్తాం కదా. కానీ ఆయన అయితే అతిశయించలేదండి. అక్కడ తెలియదు ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఆ తండ్రిని, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడు. అలాగే మరి తన భార్య ఇంకా గొప్పదండి. నిజంగా చెప్పాలంటే సారా విషయంలో కూడా మనం చాలా సంతోషించాలి. ఈ రోజుల్లో భార్యలు బయటకు రమ్మంటే బండి మీద తీసుకెళ్తావా, కారులో తీసుకెళ్తావా, లేకపోతే నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు ఏంటి అని 100 ప్రశ్నలు వేస్తాం మనమైతే. నేనైతే వేస్తాను అలా. కానీ ఆ రోజు సారా అమ్మ రా అంటే తన భర్త వెంబడి
తన భర్తని ఏదైతే చెప్పాడో ఆ మాటకి లోబడి తను వెళ్ళిందంటే చూడండి, తనకు కూడా ఆ తండ్రి మీద, యెహోవా తండ్రి మీద విశ్వాసం ఉంది. తన భర్త నమ్మిన దేవుణ్ణి తను కూడా నమ్మింది. అట్టి విశ్వాసంతో వాళ్ళిద్దరు కూడా సమస్తాన్ని విడిచి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదండి. దారిలో ఎన్నో ఆటంకాలు వచ్చి, ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఎన్నో శ్రమలు పడ్డారండి. కానీ వారి విశ్వాసాన్ని మాత్రం వాళ్ళు కోల్పోలేదండి. ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నారంటే మనకు వాక్యంలో అందరికీ తెలిసిందే. వాళ్ళకి 100 ఏళ్ల వరకు కూడా, 90 ఏళ్ల వరకు కూడా వాళ్ళకి గర్భఫలం లేదు. ఆ విషయం తలంచుకుంటే అది చాలా, అంటే మనం లోతుగా ఆలోచిస్తేనండి అది చాలా సంతోషం వేస్తది. ఎందుకంటే ఒక పెళ్ళైన 2, 3 సంవత్సరాలకే పిల్లలు లేకపోతే మనం కలవరపడతామండి. ఓ 10 సంవత్సరాలకైతే భయపడతాం. కొంతమంది అయితే లోకం మాటలకి అన్నట్లకి కృంగిపోతా ఉంటారు. కానీ ఈ షారా ఏం చేసిందంటే, అబ్రహాము షారా ఏంటంటే దేవుడు వాగ్దానం చేసాడు కదా, దేవుడు నమ్మదగిన వాడు కదా అని చెప్పి ఆయన మాటకు లోబడి వాళ్ళు ఏం చేశారంటే కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశాడండి. హెబ్రీల పత్రిక చూద్దామండి ఒకసారి. హెబ్రీ పత్రిక 8వ వచనం అండి. 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్యమును పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం విశ్వాసాన్ని బట్టి పిలిచాడంటండి. అంటే చూడండి, అబ్రహాముకి దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో మనం కూడా అబ్రహాం వంటి బలమైన విశ్వాసం కలిగి మనం ఉండాలండి. మనం ఏ చిన్న శ్రమకి, శోధనకి పడిపోకూడదండి. మనకి ఏంటంటే లోకంలో చిన్న చిన్న బాధలు, శారీరకంగా, మానసికంగా ఏదైనా బాధలు కలిగినప్పుడు మనం పడిపోతామండి. కానీ అబ్రహాన్ని మనం ఒకసారి ఆలోచన తెచ్చుకున్నప్పుడు మనకు నిజంగా ఆ ధైర్యం వస్తదండి. ఎందుకంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మాదిరికరంగా ఉన్నారు మనకి. వాళ్ళు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలండి. గుర్తు చేసుకొని మనం వారి విశ్వాసం ఎలా ఉంది, మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళు అన్ని పోగొట్టుకున్నా వారిని మళ్ళీ పొందుకుంటున్నారు. మనం కూడా అలా పొందుకోవాలి. అట్టి విశ్వాసంలో, అట్టి భక్తిలో, అట్టి నమ్మకంలో మనం ఉండాలని చెప్పి వాళ్ళు మనం బలపడాలి. అలాగే ఇక్కడ లాస్ట్ మనం ఉమ్, ఇ- ఆ 11వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అక్కడ వయసు గతించిందని చెప్తుంది. తను ఏంటంటే ఫస్ట్ దేవుడు వాగ్దానం చేసినప్పుడు నవ్వింది, కానీ తర్వాత విశ్వాసంతో, తన విశ్వాసం బట్టి అంట అక్కడ వాక్యం ఉంది, సారా విశ్వాసం బట్టి. తన విశ్వాసం బట్టి మరి 90 ఏళ్ల వయసులో మరి నిజంగా తను ఒక శిశువుని జన్మనివ్వడానికి తను శక్తిని పొందుకుందంటే, అసలు ఆ 90 ఏళ్ల వయసులో శక్తిని పొందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు కదండి. అది దేవుడు చేసిన అద్భుత కార్యమే. ఎందుకంటే తనకు అటువంటి విశ్వాసం ఉంది. అటువంటి విశ్వాసం ద్వారా తను ఏం చేసిందంటే గర్భఫలాన్ని పొందుకుంది. మనం కూడా మరి అటువంటి విశ్వాసం కలిగి ఉండాలండి. అలాగే మరి మనం ఇంకో విషయం ఇంకొకటి ఏంటంటే మనకి నోవహు గారిని కూడా చూస్తే మరి నోవహు గారి విశ్వాసం ఎంత గొప్పదంటే, నిజంగా ఆయన విశ్వాసంతో, బలమైన విశ్వాసంతో దేవునితో నడిచేరండి ఆయన. నిజంగా నడవండి, నాకు అదే ఆలోచిస్తా. ఆ రోజుల్లో మరి అధిక ఆయుష్ ఉండడం వల్ల ఆయన నడుచుకుంటూ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారంటండి. అటువంటి నోవహు గారిని చూస్తే మనకు కూడా ఒక మాదిరి తెలుసు. ఎందుకంటే తన కుటుంబాన్ని కట్టుకున్నాడు, తన విశ్వాసంలో బలగొన్న, తన భక్తిలో తన కుటుంబాన్ని నడిపించుకున్నాడండి. మనం కూడా మన విశ్వాసం ద్వారా మరి ఎదుటి వ్యక్తిని మార్చగలిగిన మనసు మనకు కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా మనం ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్లు కాకుండా, మన భక్తి ద్వారా, మన విశ్వాసం ద్వారా ఎదుటి వాళ్ళు మనల్ని పరిశీలిస్తారు. దాని ద్వారా వాళ్ళు కూడా మారడానికి ఒక మాదిరికరంగా మనం బ్రతుకుండాలండి. మనం ఎప్పుడు కూడా నోటి మాటకు ఒకటి చెప్పి మనం మన నడకలు వేరేగా ఉంటే అది దేవునికి అవమానకరం. వాళ్ళు దేవుని వైపుకి రావడానికి అది అనుకూలమైనది కాదండి. అలాగే మనం అబ్రహాము శోధించబడినప్పుడు అబ్రహాము తన విశ్వాసంలో శోధింపబడ్డాడండి. అది కూడా ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిమ్మన్నప్పుడు మరి నిజంగా ఈ ఇప్పుడున్న లోకానుసారంగా అయినా, ఇప్పుడున్న ఒకవేళ భక్తులైనా సరే ఏం చేస్తారంటే ఏంటి దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి ఇమ్మంటున్నాడు అనేసి మనం దేవుని దూషిస్తాం, లేకపోతే ఆయన మాటకు వినకపోవడం చేస్తాం, లేదంటే ఆయన విడిచిపెడతాం, లేదంటే ఆయన దూరం అవుతాం. ఇవన్నీ జరుగుతాయి. కానీ అబ్రహాము ఏమీ అనలేదంటండి. దేవుడు మాట్లాడాడు అనమాట. అబ్రహామా, నీ కుమారుని నాకు బలివ్వి, పలానా చోటకి తీసుకొచ్చి అంటే, నిజంగా అబ్రహాము దేవుని మాటకు లోబడి
మరి తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడంటే వాక్యంలో ఉంది అక్కడ. దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడంట. అలాంటి విశ్వాసం శోధించాడంట దేవుడు. కానీ ఆ శోధించినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అసలు దేవుడు మాటకి వ్యతిరేకించకుండా తన కుమారుని తీసుకెళ్లి బలివ్వడానికి సిద్ధపడ్డాడంట. కానీ ఎంత మంచి విశ్వాసమో చూడండి. మరి నిజంగా మరి ఒక్కగానో కుమారుని దేవుడు ఇచ్చాడు. అది కూడా మరి 90 ఏళ్ల వయసులో దేవుడు మరి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ వయసులో ఇచ్చిన కుమారుని మరి ఇమ్మంటే అది ఎంత బాధ చూడండి. ఒకసారి మనం ఆలోచిస్తేనే అది మన ఆలోచనకి ఎంతో వేదనకరంగా దుఃఖకరంగా ఉంటది కదండి. మనం మా మన మానవ తీరంగా సపోజ్ ఎవరైనా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక 1000 రూపాయలు ఇమ్మన్నారు అనుకోండి, సపోజ్ ఉచితంగా వడ్డీ కట్ట కాకుండా ఈవిడికి ఇవ్వడం ఏంటి ఒక 1000 రూపాయలు అనుకుంటాం, ఒక వస్త్రం అంటే ఈ వస్త్రం ఇవ్వడం ఏంటి అనుకుంటాం. కానీ ఇవి కాదు, తన సొంత కుమారుణ్ణే దేవుడు దానంగా ఇమ్మంటున్నాడండి. ఇమ్మన్నప్పుడు నిజంగా మరి అబ్రహాము తన విశ్వాసంలో ఎంత పరిపూర్ణంగా ఉన్నాడంటే దేవుడి కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు అన్నట్టుగా దేవుడు అడిగింది ఇవ్వాలి. ఎందుకంటే ఆ యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అన్నట్లుగా మరి నిజంగా అబ్రహాం తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. మరి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వాసంలో మనకి చాలా మంది ఉన్నారండి. నిజంగా మోషేని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మోషే చూడండి మరి ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు అంత మంచి స్థితిలో ఉన్నాడు మోషే. ఎక్కడున్నాడో ఐగుప్తు రాజ్యంలో, ఫరో రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. తను ఇజ్రాయెల్ బిడ్డనని తెలిసినప్పుడు మరి అక్కడ తను ఏం చేయలే, అసలు నేను ఇదంతా వదులుకొని నేను ఎందుకు బానిసగా ఉండాలి, నేను ఉండనని చెప్పి ఆ రాజ్యంలో వారసుడిగా ఉండొచ్చు, అధికారిగా ఉండొచ్చు, ఒక మంచి పొజిషన్ లో ఉండొచ్చు. కానీ మోషే ఏమనుకుంటున్నాడంటే ఇదేది శ్రేష్టమైనది కాదు, నేను దేవుడు చెప్పినట్టు వెంటనే శ్రేష్టమని చెప్పి మరి దేవునికి లోబడ్డాడండి. దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. నా దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు అని చెప్పి తన అధికారాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టి తన విశ్వాసం, ఎందుకంటే దేవుడి మీద తనకు అంత విశ్వాసం ఉందన్నమాట. మనం కూడా ఈ లోకంలో ధన ధాన్యాల కొరకు ఆడంబరాల కొరకు భోగాల కొరకు మనం ఎక్కువ అతిశయించడం కాదు, కానీ దేవుని బట్టి మనం అతిశయించినప్పుడు నిజంగా దేవుడు మన ప్రతి పరిస్థితిని మారుస్తాడండి. అది నిజంగా నా అనుభవంలో నేను చెప్పాలంటే నా భర్త ద్వారా ఇవన్నీ చూసానండి, నేను చెప్పగలను అవి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, అవునా జరుగుతాయి అనుకుంటారు. కానీ మనం ఆయన పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, ఆయన దగ్గర మనం గోజాడినప్పుడు, ఆయన్ని మనం వెతికినప్పుడు అది దొరుకుతుందండి. హన్నా చూడండి మరి కన్నీటితో ప్రార్థన చేసిందండి. తన మీద ఉన్న నిందన పోగొట్టుకోవడానికి, తన గొడ్రాలనే వేదన కలిగినప్పుడు. అప్పటి వరకు తను దేవుణ్ణి అడగలేదేమో, ఒకవేళ తెలియదు, కానీ మరి ఆ గ్రంథంలో అది లేదు. మనకి మొదటి సమయంలో ఉంటది, మొదటి అధ్యాయంలో మరి తను మనో దుఃఖము కలిగి ఎంతో వేదనతో దేవుని సన్నిధిలో కనిపెట్టిందంటే, మరి అప్పటి వరకు తను కనిపెట్టలేదేమో. మరి కనిపెట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. హన్నాని ఒక గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. అట్టి విశ్వాసం తనకు అప్పటి వరకు లేదేమో. మీరు కూడా ఎవరైనా అటువంటి విశ్వాసం లేకపోతే గనక హన్నా వల్లే దుఃఖముతో మీ సన్నిధిలో కనిపెట్టండి, ఏకాంతంగా కనిపెట్టండి. ముఖ్యంగా దేవుడు ఏకాంత ప్రార్థన ఆలకిస్తాడండి. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. మనం విశ్వాసం కలిగి వెతికినప్పుడు మనకు ప్రతిదీ అది దొరుకుతుంది అంటున్నాడండి దేవుడు. మీరు తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడిన అంటున్నాడు. అందుకనే మనం ఏకాంత ప్రార్థన. అన్న నిజంగా అన్న విషయంలో అయితే నేను కొన్ని విషయాలు నేర్చుకున్నానండి అన్న ద్వారా. అన్న పట్టుదలతో ప్రార్థించిందండి, దుఃఖంతో ప్రార్థించిందండి. ఏలియా వచ్చి మనో దుఃఖ క్రాంతురాల అంటే తను త్రాగిందేమో అనుకుంటున్నాడండి. అలా అన్నా సరే తను ఏం మాట్లాడకుండా దేవుడి సన్నిధిలో కనిపెడుతుంది. ఎందుకంటే దేవుని ద్వారా నేను ఒక వాగ్దానాన్ని పొందుకోవాలని చెప్పి తను కనిపెట్టినప్పుడు మరి దేవుడు తనకి వాగ్దానం ఇచ్చాడు, నీకు గర్భఫలాన్ని ఇస్తాను అనేసి అన్నప్పుడు వెంటనే తను మళ్ళీ ఏం చేసిందండి అన్న, తన విశ్వాసం ద్వారా ఆ కుమారుడిని పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధికి అప్పగిస్తానని తను తీర్మానం చేసుకుంది. మనం కూడా మన బిడ్డల్ని దేవునిలో పెంచాలండి, దేవుని భక్తిలో నడిపించాలి. ఈ లోకం ఏది శాస్త్రం కాదు, మనది పరలోక రాజ్యం అండి. ఆ రాజ్యానికి మనము, మన పిల్లలు, మన కుటుంబం, మన ఇరుగు పొరుగు వారు, మన బంధుమిత్రులు అందరూ అక్కడ ఉండాలండి. మనం ఒక్కరే రక్షించబడ్డం కాదు, మనతో పాటు మన అన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యంలో ఉండాలంటే మనం విశ్వాసంలో బలంగా ఉండి అనేకుల్ని విశ్వాసులుగా మార్చాలండి. ఎందుకంటే అంచు దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా సువార్తని ఆటంకపరుస్తున్నారండి. సువార్త జరగకుండా అన్యులు ఎంతో మంది ఆటంకంగా ఉంటున్నారు. అందుకని మనం నిత్యము
నీటి ప్రార్థన చేయాలి. ఎస్తేర్ అయితే తన జనాంగాన్ని ఎలాగైతే మరి ఉపవాసము పెట్టి మరి తను ఏదైతే పోగొట్టుకుంటుందో అనుకుందో తను పొందుకుందో అట్టి రీతిగా మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా మన బంధకాలను విడిపించుకోవడమే కాదండి, మన కుటుంబాలను బలపరచుకోవడమే కాదు, మన సంఘాలను బలపరచుకోవడమే కాదు, దైవజనులను బలపరచడం, అన్ని విషయాల్లో కూడా మనం ఏంటంటే ప్రార్థన చేయాలి. మనకి బలమైన విశ్వాసం ఉంటేనే మనం చేయగలమండి. మనం ఒకవేళ అల్ప విశ్వాసం ఉంటే గనక, మనకు అల్ప విశ్వాసం మన పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారండి. ఆకుల పిస్కిల్లా ఉన్నారు. అలాగే పేతురు గారిని కూడా మనం చూస్తే దేవుడు అల్ప విశ్వాసి అంటాడు చూడండి. అప్పుడే నీటి మీద దేవుడు నడవమంటే నడిచి తనకున్న అల్ప విశ్వాసం ద్వారా నీటిలో మునిగిపోతాడండి. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి, మళ్ళా తను చేపట్టుకుని నడిపించాడు. మనం కూడా ఒకవేళ అల్ప విశ్వాసం ఉన్నామేమో ఇప్పుడు సరి చేసుకుంటే మన విశ్వాసంలో మనం బలపడగలుగుతామండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే యోబు గారిని కూడా మనం ఒకసారి తీసుకుంటే, యోబు గారిని చూడండి, నిజంగా చాలా అద్భుతకరమైన మన బైబిల్ గ్రంథంలో యోబు కూడా నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే యోబు అన్ని పోగొట్టుకున్నాడండి, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదండి. దేవుడే చెప్తున్నాడు, యోబు నీతిమంతుడు యథార్థవంతుడు అని దేవుడే ప్రత్యేకంగా సాక్ష్యం చెప్తున్నాడండి. మరి యోబుని సాతాను ఎంతగా శోధించినప్పటికీ తను దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషించలేదంటండి. మరి మనమైతే ఏం చేస్తామంటే మనకున్నది ఏదైనా పోతే మనం మందిరానికి వెళ్ళడం మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, ఇంకా అన్ని కూడా దేవుడినే విడిచిపెడతాం, లోకంలో కలిసిపోతాం కదండి. కానీ యోబు అయితే తన ఆస్తి పోయింది, తన 10 మంది పిల్లలు చనిపోయారు, తన భార్య దూషించింది, తన స్నేహితులు విడిచిపెట్టారు, తన శరీరం అంతా కుళ్ళి కృషించిపోయింది. కానీ యోబుకున్న విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు యోబుని 2 పాళ్ళు ఆస్వాదించాడండి. చూడండి ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడో యోబు. యోబు విశ్వాసం చూస్తే నిజంగా మరి ఆ లాస్ట్ అధ్యాయంలో, యోబు లాస్ట్ అధ్యాయం మనం 31 అధ్యాయం చదివితే అందులో ఉంటది, 2 పాళ్ళు ఆత్మనిచ్చాడు, 2 పాళ్ళు ఆశీర్వాదాన్ని ఇచ్చాడంటండి. మొదట ఒక ఒక పాలు ఆశీర్వాదం ఉంటే దేవుడు 2 పాలు ఇచ్చాడండి. పసిపిల్ల దేహాన్ని ఇచ్చాడంటండి యోబుకి. ఎందుకంటే యోబు అట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు. యోబు దేవుడి పట్ల అట్టి భయభక్తులు కలిగి ఉన్నాడండి. మనం కూడా ఏదో వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, అన్ని చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం కొన్ని విషయాల్లో తప్పిపోతా ఉంటామండి. వాక్యం వినటం కాదు, కానీ ఆ వాక్యానుసారంగా నడవాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, అనేకులకి మాదిరికరంగా మనం ఉండాలండి. యోబు అయితే మరి నిజంగా మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. ప్రతి దినము తన పిల్లల కొరకు, తన భార్య కొరకు ప్రార్థన చేసేవాడండి. మరి మనలో ఎవరైనా ఒకవేళ అలా చేయకపోతే మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకోవాలండి. అలాగే మరి యోబు వంటి ఆశీర్వాదం మనం కూడా పొందుకోవాలండి. యోబు ఎలా అయితే మరి భయభక్తులు కలిగి ఉన్నాడో, నీతి కలిగి ఉన్నాడో, యథార్థత కలిగి ఉన్నాడో, అలాగా మనం కూడా ఆయన్ని మన పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారండి. యోబనే కాదు, అనేకులు ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా సరే మనం ఒక మాదిరికరంగా తీసుకొని మనకు ముందుకు నడవడం నేర్చుకోవాలండి. అలాగే విశ్వాసంలో మనం చెప్పుకున్నట్టుగా అబ్రహాం గారు, ఇంకో విషయం అబ్రహాం గారిలో నచ్చేది ఏంటంటే యెహోవా తండ్రిని చూడకుండానే ఆయన విశ్వసించారంటండి. చూడలేదంటే యెహోవాని. మనమైతే ఇప్పుడు ఇన్ని వాక్యాలు చూస్తున్నాం, ఆయన మాట, ఆయన పరిశుద్ధాత్మతో మరి ఆయన్ని మనం చూడగలుగుతున్నాం. మనతో ఆయన మాట్లాడుతున్నారు. చాలా మంది మెల్లని స్వరంతో మరి ఆయనతో కనిపెట్టినట్టు మాట్లాడతారు. కానీ మొదటి గుంట అబ్రహాం గారిని పిలిచినప్పుడు దేవుడు ఎవరో ఆయనకి తెలియదు. అయినా సరే ఆయన ఆయన మాటకి లోబడ్డాడు. ఆయన అతి విశ్వాసం కలిగి ఆయన చెప్పిన ప్లేస్ కి వెళ్ళాడు, మరి ఆ ప్రదేశంలోకి వెళ్ళాడు. ఆయన కూడా చాలా బాధలు పడ్డాడండి. ఇప్పుడు ఈ లోకంలో బాధలు ఉండవంటే ఉంటాయి. అప్పుడు కూడా అబ్రహాం గారు బాధలు పడ్డారండి. ఆయన వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు. తన భార్యని, చెల్లెని కూడా చెప్పారండి అబ్రహాం గారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి అలాంటిది. మనకు కూడా కలుగుతాయండి, పరిస్థితులు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, లోకంలో ఎన్నో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఆ విషయాలను బట్టి మనం వెనక్కి వెళ్ళకూడదండి, వెనుతిరిగే వారిగా మనం ఉండకూడదు. అబ్రహాం గారి విషయంలో మరి నిజంగా చెప్పాలంటే మంచి విశ్వాసాన్ని అయితే చెప్పచ్చు, దేవుడే చెప్తున్నాడు. ఎందుకంటే అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు అబ్రహాము గారు పొందుకున్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటామండి. ఇప్పుడు మనకి తండ్రిగా ఆయన పిలువబడుతున్నారంటే అది నిజంగా ఎంత ఇప్పుడు మనకి
క్రీస్తు నుంచి మనం చూసుకుంటే 4000 సంవత్సరాలండి. ఇప్పటికీ కూడా మరి అబ్రహాం గారు మనకి తండ్రిగా ఉన్నారంటే ఆయన క్రియలు ఒకటి, తర్వాత ఆయన విశ్వాసం ఒకటి, ఆయన దేవుడి పట్ల ఉన్న నమ్మకం ఒకటండి. మనం కూడా మన తరతరాల వరకు కూడా మనం కూడా దేవుడి పట్ల అట్టి విశ్వాసం కలిగి, అట్టి యథార్థత కలిగి, అట్టి క్రియలు కలిగి మనం ఉండాలండి. అలా ఉన్నప్పుడు మన తరాల పిల్లలే కాదు, మన తరాల వాళ్ళు కూడా మనల్ని చూసి మన దేవుడిని వెంబడిస్తారండి. చాలా మంది దేవుళ్ళో ఉంటున్నారు కానీ వారి క్రియలు సరిగ్గా లేక వాళ్ళ పిల్లలు దేవుడికి దూరం అవుతున్నారు, వారి కుటుంబం దేవుడి సన్నిధిని విడిచిపెడుతున్నారండి. కానీ అలా ఉండకూడదు. ఎందుకంటే మన అబ్రహాము మనకి ఎలా మాదిరిని చూపించారో మనం కూడా అట్టి రీతిగా ఉండాలండి, అట్టి విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ముగించేనా? మరి మరి అబ్రహాం గారి విశ్వాసాన్ని ఎలాగైతే మనం చూసుకుంటున్నామో అలాగే మన విశ్వాసంలో కూడా మనం అలా బలంగా ఉండాలని కోరుకుంటున్నామండి. నేను చెప్పిన వాక్యంలో తప్పులు ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి. సిస్టర్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనాలండి. మరి నేను కూడా దేవుడి పరిచర్యలో ముందుకు నడుస్తున్నానండి, నా భర్తకి సహకారిగా ఉంటూ. మరి కొంతమంది స్త్రీలు సహవాసం చేస్తూ కొంతమంది స్త్రీలని మరి దేవుడి సన్నిధికి నడిపించడం జరుగుతుందండి. మరి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఇంకా దేవుళ్ళలో ఎక్కువగా బలపడేలాగా, అనేకులకు ఉపయోగకరంగా మేము ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మా కుటుంబం ద్వారా సిస్టర్ గారు ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధాత్ముడ, పరమదేవ, గొప్ప దేవ, నీకు వందనాలు, శృతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. ఇదిగో ప్రభా, ఇంత గొప్ప అవకాశాన్ని నాయన మాకు దయచేసిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఆశ్చర్యకరుడా, అబ్దుకరుడా, సృష్టికర్త, గొప్ప దేవా, మీకు వందనాలు 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 స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇదిగో ప్రభా, సిస్టర్ గారికి ఇచ్చిన నాయన ఈ ప్రేరేపణ బట్టి, ఈ ఆలోచన బట్టి నాయన తండ్రి, నాయన మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా, ఇంకా నీ జూమ్ మీటింగ్ నాయన విస్తరింప చేయండి ప్రభా. ఆయన బలహీనంగా ఉన్న ఆత్మలను బలపరచండి నాయన, స్థిరపరచండి నాయన, మీ కృప దయచేయండి నాయన. నాయన ప్రతి ఒక్కరిని నాయన, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దర్శించండి నాయన. ఇదిగో ప్రభా, నాయన ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడు యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ఇదిగో ప్రభా, నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. నాయనా మీ కృప దయచేయండి నాయన. వాళ్ళ బిడ్డల్ని నాయన ప్రభా, నాయన అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి నాయన. ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే తండ్రి, ఆయన మీ పాదాల చెంత ప్రార్థించుకొని మీతో సహవాసం కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ గారు నిజంగా చాలా కృతజ్ఞతలు అండి. ఈ పెళ్లి రోజున మాకు 20 సంవత్సరాలు అయిందని పెళ్లి జరిగి, కానీ ఈ రోజు 20 సంవత్సరాల్లో దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ ద్వారాగా మేము చాలా ఆనందించామండి. ఎందుకంటే ప్రార్థన పెట్టించుకునే వాళ్ళం కానండి, ఇలా జూమ్ మీటింగ్ లో మిమ్మల్ని అందరిని కలిసి మాట్లాడడం అన్నది మేము చాలా 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 సంతోషిస్తున్నామండి. ఒక గిఫ్ట్ ఇచ్చారు సిస్టర్ గారు, దేవుడి దయ వల్ల మాకు పెళ్లి రోజున వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా హృదయపూర్వక వందనాలు సిస్టర్ గారు. మా పరిచర్య కోసం ఇంకా ప్రార్థించండి సిస్టర్ గారు. ఇంకా మేము ఏంటంటే ఇంకా పరిచర్యలో ఉంటామటండి. మా వైఫ్ ఉందంటే సోమవారం నాడు స్త్రీలు కూడుకు ఉంటదండి, బుధవారం నాడు చర్చిలో ప్రార్థన ఉంటదండి, శుక్రవారం నాడు ఏమో సెల్ గ్రూప్ ఉంటదండి. ఈ సెల్ అందరూ ఫోన్ చేసుకొని అందరూ ప్రార్థన, వాళ్ళ కుటుంబాల్లో ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేసుకుంటారండి. ఉత్తప్పుడేమో మళ్ళీ నాతో పరిచర్యకి వస్తుంటదండి. ఈ మధ్యలోనే ఏం చేస్తుంటాం అంటే మేము దేవుడు ఎక్కడ వైజాగ్లో ఎక్కడైతే మమ్మల్ని పెట్టారో అక్కడ మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా సువార్త చెప్పడం, మా ఇంటి దగ్గరికి కేకేయడం, వాళ్ళకి కొన్ని స్నాక్స్ అని, ఏదైనా డ్రింక్స్ అని లేదా టీ అని ఇచ్చి అలాగా వాళ్ళందరినీ దేవుడి రాజ్యానికి తీసుకురావడం కోసం వాళ్ళతో మాట్లాడడం, దేవుడి మాటలు చెప్పడం. వాళ్ళు కూడా దేవుడి మాటలు ఆలకించి, తెలియదండి ఎవరికైనా, అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతున్నారండి. యాక్చువల్గా మేము ఎక్కడున్నా ఏ పరిస్థితులు ఉన్నా సరే పొద్దున్న లేచి దేవుడి మాటలు చెప్పాలన్నదే మేము నిశ్చయించుకున్నామండి. ఎందుకంటే ఆ రోజున హాస్పిటల్లో మా నాన్నగారికి ఆ సువార్థికులు వచ్చి మా నాన్నగారికి సువార్త మాకు చెప్పకపోతే గనక ఈ రోజున మా కుటుంబం మరి ఎక్కడున్నా అయితే నాకు తెలియదండి. ఇంకా మేమైతే మరి ఏమైపోదామో కూడా మాకు తెలియదండి. కానీ దేవుడు రక్షించుకొని ఈ రీతిగా ఇంతమందికి
సువార్త చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతగానో మేము వందనాలు చెల్లించుకుంటున్నామండి. సిస్టర్ గారు మరి చాలా వందనాలు సిస్టర్ గారు అవకాశం ఇచ్చినందుకు. అలాగే గ్రూప్ లో ఉన్న జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు. సిస్టర్ గారు మాట్లాడండి. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషము. మరి వాళ్ళ పెళ్లి దినం రోజు మన మధ్యకు రావడము, మరి సాక్ష్యము, వాక్యం, ఆరాధన నడిపించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి అద్భుతమైన సాక్ష్యము, మరి వారి పరిచర్య కూడా నేను ఎప్పుడు అంటూ ఉంటాను, దేవుడి పరిచర్య ఆయన ఉద్దేశము కలిగి చెయ్యాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాక్యం సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు తెలవని గ్రామాలలో వెళ్ళి అంటే ఆ వాక్యం ప్రకటించాలనే ఉద్దేశముతోనే వాళ్ళకి అక్కడ బోర్స్ వేయడం జరిగింది కదా. వాళ్ళకి నీళ్లు లేవని మరి ఇప్పటికి 400 బోర్లు వేశారట కదా. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ దేవుడి ఉద్దేశం కలిగి ఏదో ఒక రీతిగా వాక్యం ప్రకటింపబడాలి, యేసు ప్రభును తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం కలిగి చేయడము చాలా సంతోషకరం. ఈ పరిచర్యను దేవుడు నిజంగా దీవించి ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. మరి నాకు నచ్చింది కూడా ఇంకొకటి ఏంటంటే వృద్ధులకు వాళ్ళకు కంటి పరీక్షలు చేయించడము, డెంటల్ కదా. చాలా మంచి ఉద్దేశము, మంచి ఆలోచన దేవుడి ఉద్దేశము మీలో పెట్టాడు. అందుకనే మీరు ఏది కూడా ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఆశించకుండా మేము ఇలా చేస్తున్నామని ఒక పబ్లిసిటీ చేసి వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టడం కూడా లేకుండా ఈ పరిచర్య దేవుడు చూస్తే చాలు అని ఈ యొక్క మంచి దేవుడికి మహిమకరమైన ఉద్దేశముతో ఈ పరిచర్య మీరు జరిగిస్తున్నారు కదా. నిజంగా చాలా సంతోషం. ఇలాంటి పరిచర్యలు మరి అందరూ చెయ్యాలి. ఇప్పుడు అంతా కూడా డబ్బులు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద చర్చెస్ ఉన్న వాళ్ళు, మరి ఎంతో మరి జనము మరి మెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా యూట్యూబ్ లో పెట్టడం మేము ఇలా చేస్తాం ఉన్న వాళ్ళు. కానీ మీకు కలిగిన దాంట్లో దేవుడి పరిచర్య మరి రిమోట్ ఏరియాలో మీరు వెళ్ళి మరి నిజంగా నీళ్లు లేకుండా ఎండాకాలము చాలా కష్టము. మరి మీ ఉద్దేశము చాలా సంతోషము. నాకైతే చాలా ఆనందం కలుగుతుంది. బ్రదర్, దేవుడు మీ పరిచయను దీవించి ఆశీర్వదించును గాక. మరి సిస్టర్ గారు కూడా విశ్వాసం గురించి అద్భుతమైన సందేశం. నిజంగా విశ్వాసము బైబిల్లో ఉన్న మరి దేవుని బిడ్డల పట్ల మరి ఒక్కొక్క సిట్యుయేషన్ లో వాళ్ళు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో మనం కూడా మన జీవితాలలో ఒక్కొక్కరికి డిఫరెంట్ సిట్యుయేషన్స్ లో మనకు కూడా మన విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. అందరికి ఒకే రకంగా ఉండవు. అందుకే దేవుడు కూడా బైబిల్లో మరి ఎస్తేరు, మరి అబ్రహాము, మోషే, యోబు వీళ్ళందరి గురించి కూడా వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ లో విశ్వాసమును కలిగి ఉన్నారు. మన జీవితాలలో కూడా మన డిఫరెంట్ సిట్యుయేషన్స్ లో కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలనే బైబిల్ మనకు దేవుడు ఇచ్చాడు. మనకు మాదిరిగా బైబిల్కి మాదిరిగా మనం జీవించాలి. మరి నిజంగా చాలా సంతోషము బ్రదర్, మరి మా మధ్యకు రావడము, మీ పెళ్లి దినం రోజు ఈ రీతిగా జరిగించడము చాలా సంతోషము. చాలా మంది లోకరీతిగా మేము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, బయట రెస్టారెంట్ పోవాలి, బిర్యానీలు వండుకొని తినాలని చాలా అలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మీరు దేవుడి సన్నిధిలో వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకుంటూ పరిచర్య గురించి చెప్పడం చాలా సంతోషము. నాకు కూడా ఇవన్నీ బ్రదర్ ఏం చెప్పలేదు. నాకు నిజంగా టైం లేకుండే, నేను జాబ్ లో ఉన్నప్పుడు కాల్ చేశాను బ్రదర్ కి. నేను మాట్లాడలేకపోయాను. నిన్న రాత్రి కూడా నేను మరి మాట్లాడాను, జూమ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అంతే. ఇంకా ఏమి మరి సాక్ష్యం యూట్యూబ్ లో ఉంది, ఫుల్ సాక్ష్యం. ఐ థింక్ బ్రదర్ జోషి గారు అనుకుంటా ఇంటర్వ్యూ చేశారు. మరి ఆ సాక్ష్యం బ్రదర్ది నేను మరి గ్రూప్ లో షేర్ చేస్తాను, మీరు కూడా షేర్ చేయండి. నెహ్రూ గారండి. నెహ్రూ గారు, ఓకే. ల్యాంప్ మినిస్ట్రీస్, రైట్? ల్యాంప్ మినిస్ట్రీ, రైట్. ఓకే, ల్యాంప్ మినిస్ట్రీస్ అంట. మరి బ్రదర్ ఇంకో విషయం సిస్టర్, అడ్డొచ్చినా ఏమనుకోకండి. ఈ మామూలుగా ఆ నెహ్రూ గారు నా దగ్గరికి వచ్చారన్నమాట, సాక్ష్యం తీసుకుంటారని నా దగ్గరికి వచ్చారండి. వచ్చినప్పుడు నాది కాదండి సాక్ష్యం, నా సాక్ష్యం కాదు, బాగా చేసిన దైవజనులు ఎంతో మంది ఉన్నారండి, వాళ్ళు అసలు బయటికి తెలియదు, నార్మల్ ప్రాంతంలోనే చెప్పి ల్యాంప్ మినిస్ట్రీలో ఉంటదండి ఒక
30-40 సంవత్సరాల నుంచి ఒక ఆయన అయితే 50 సంవత్సరాలు స్టీవెన్ గారిని సాక్ష్యం ఒకటి ఉంటుందండి. ముందు నా సాక్ష్యం కాదండి, వాళ్ళ సాక్ష్యం తీయండి అని చెప్పి వాళ్ళ సాక్ష్యం అనే ఇంకో ఒక ఓల్డ్ మ్యాన్ ఇద్దరు ఉంటారండి, పేరు మర్చిపోయానండి. వాళ్ళు 2-3 సాక్ష్యాలు తీయించారండి. తీసిన తర్వాత బ్రదర్ మీరు కూడా ఇంత సెలవు పరిచయం చేశారు కదా, నాది కూడా తీశారు. నాదేముందిలేండి, దేవుడు గుర్తింతే చాలు అని చెప్పాను మాట. నిజంగా సిస్టర్ గారు, ఒక పాస్టర్ గారు 25 సంవత్సరాల నుంచి సంఘం నడిపిస్తున్నాడు. ఆత్మలు రావట్లేదని చెప్పి నాతో చెప్పి బాధపడేవాడు ఆత్మానికండి. చెప్పి బాధపడుతుంటే ప్లాన్ చేయాలా, దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు కదా తమ్ముడు, మనం గట్టిగా దేవుడిని అడిగితే ఏదో ఒకటి మంచి జ్ఞానం ఇస్తాడో, మనకి తెలివిని ఇస్తాడో, దాన్ని బట్టి ఆత్మలు నింపే అవకాశం ఉంటుందని చెప్తే, అన్న నువ్వే చెప్పాను అన్నాడండి. వాళ్ళ దగ్గర ఐ క్యాంప్, మెడికల్ క్యాంప్ అన్ని ఎట్టిన సిస్టర్ గారు పెడితే ఆ ఊరు మొత్తం బాగా పబ్లిసిటీ చేసామండి. అన్యులు ఎక్కువండి. ఒక 100 మంది వచ్చారండి. 25 మందికి కంటి ఆపరేషన్ పడ్డ సిస్టర్ గారు. దాంట్లో తీసుకెళ్లి ఫ్రీగా చేయించాను. ఫ్రీ మటన్ ఇదంతా ఫ్రీగా చేయించేవాడిని. ఫ్రీగా అంతే. మరటి వారమే ఆదివారం నాడు 15 మంది కుటుంబాలతో సహా వచ్చారు సిస్టర్ గారు. 40 మంది వచ్చారండి. ఈ 25 మందిలో ఆపరేషన్ చేయించిన వాళ్ళు ఒక 15 కుటుంబాలు, వాళ్ళ కుటుంబాలతో పాటు తీసుకొని సాక్ష్యాలు చెప్పారండి. వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయిలు గట్ట పట్టించుకోవాలని టైంలో పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి ఇలా కంటి ఆపరేషన్ చేయించారు, ఎంత ప్రేమ పాస్టర్ గారికి అని చెప్పాలి సాక్ష్యాలు చెప్పండి. వాళ్ళు మందిరాలకు నడిపించబడ్డారండి. ఇలాగ ఆత్మను రక్షించడానికి దేవుడిచ్చిన జ్ఞానం మనకు ఉందండి, అది వాడుకోవాలండి. ఇలా బోర్లు వేయడం ద్వారాగా ఎన్నో మందిరాల్లో కొన్ని నింపబడ్డాయండి. ఎన్నో సాక్ష్యాలు దైవజనులు చెప్పారండి. అంటే మనం ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం దేవుడి దగ్గర పేరు పొందాలన్న ఒక ఆశ తప్పండి. ఏమందండి, ఇప్పుడు సాక్ష్యాలు బయటకు చెప్పడం మంచిదే కానండి, కానీ దేవుడు తెలిస్తే చాలండి. ఇదంతా కూడా దేవుడి ద్వారానే జరుగుతుందండి అంతే. అవును, చాలా సంతోషం బ్రదర్. మీది తప్పకుండా అది మరి టెస్ట్ మనీ షేర్ చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి చివరిగా మరి మన చివరి ప్రార్థన, మన మధ్యలో పాస్టర్ ప్రమీల్ గారు ఉన్నారు. చివరి ప్రార్థన బెనెడిక్షన్ తో మనము సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం. నిజంగా ఇలాంటి సువార్తని ఇన్ని విధాలుగా అందించాలని నేను ఈరోజు కొత్తగా నేర్చుకున్నాను. దేవుని సేవ చేయాలంటే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. లింగాలేస్తే రేఖ ద్వారా ఈ అవకాశం వచ్చి ఇలాంటి సేవన పరిచర్యను నానా విధాలుగా మనం తెలివితేటల ద్వారా చేయించవచ్చు. నిజమే, ఆయన లాయర్ గారితో మాట్లాడినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం. సడన్ గా దేవుడు మీ లాయర్ గారినే బోరేసేయమని చెప్తే ఆయన వెనకం చేసి వెళ్ళిపోయాడు. ఆ గ్రామం రక్షింపబడింది. బోరు నీళ్లు తాగేవారు అందరి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. నీరు సాదృశ్యం. అలాంటి వాక్యాన్ని ఆ బ్రదర్ గారు, సిస్టర్ గారు చాలా చక్కగా అందించారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఇస్తేర్ అక్క గారికి కుటుంబం తరఫున, నా మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు. నాకు నిజంగా మొబైల్ కూడా వాడటం రాదండి, నాకు అక్కే నేర్పించారు. ఇలాంటి సమయంలో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుందాం. ఆ బ్రదర్ని ఇంకా అనేక చోట్ల దేవుడు వాడుకునేలాగా మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడా, మీకు వందనాలు. చూచుచున్న దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయోచితమైనటువంటి జ్ఞానం ఇచ్చి తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవా, మీకు స్తోత్రాలు. ప్రభా, నేనే కాదు అనేక మంది తండ్రి, ఎంతో మంది తండ్రి, మీరు తెలిస్తే చాలు, మేము ఎక్కడున్నా పర్వాలేదు, ఏ మూలనున్నా పర్వాలేదు, కానీ మాకు మేము బయలుపరచుకోకుండా, మాకు మేము హైలైట్లు అవ్వకుండా మీ నామాన్ని హైలైట్ చేయాలని చాలా మంది సహోదరులు అలాంటి హృదయాన్ని తండ్రి మీరు ప్రేరేపణ కలిగించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, నిజంగా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి బిడ్డలకే ఇలాంటి ఆలోచనలు ఇస్తారు. ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభా, మాకు అందరికీనైనా ఇలాంటి చక్కటి ఆలోచన ఇచ్చి మాకు మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చించేటువంటి కృపను తండ్రి ఎసే మీరు మా అందరికీ దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. లింగల ఇస్తేరక్కను ప్రత్యేకంగా తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను.
మందిరాన్ని మాని తండ్రి ఏదో ఆశపడి ఏదో నేర్చుకోవాలని నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నాను. ప్రభా, మీరు నాతో సూటిగా మీకు స్తోత్రాలు. నానా విధముగా మీ సువార్తను అందించడానికి ఏదో రకంగా తండ్రి మీ సేవా పరిచర్యను కొనసాగించాలని, సోర్స్ లేవు, డబ్బు లేదు, ఇలాగా ఏది ఆలోచించి వెనకంజ వేయకుండా ప్రభా, మా ఉన్నటువంటి ఆరోగ్యంతోటే, ఉన్నటువంటి శక్తితోటే ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి ఇంకా బలమైనటువంటి సువార్త చేయవచ్చు అని ఈ రోజు వాక్యం ద్వారా తండ్రి చేసే సాక్ష్యం ద్వారా మమ్మల్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, జూమ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారందరూ హృదయాలు ఎరిగినటువంటి దేవుడు, వారందరి అవసరతలను ఎరిగినటువంటి దేవుడు తండ్రి. మీ మహేదైశ్వర్యంలో వారి అవసరతలన్నింటినీ తీర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఎవరైతే తండ్రి ఈ జూమ్ లో జాయిన్ అవ్వలేకపోయారో ఆ బిడ్డల పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జాయిన్ అవ్వలేకపోయారో తండ్రి వారి పరిస్థితులను తండ్రి నార్మల్ చేయండి. వచ్చి వారంలో తండ్రి అందరూ కూడా తండ్రి జూమ్ లో జాయిన్ అవ్వి అందరు ఆత్మలు బలపరచబడతానికి తండ్రి చక్కటి వాక్యాన్ని, చక్కటి సాక్ష్యాన్ని తండ్రి మేము వినినైనా శక్తివంతులుగా మార్చబడటానికి సహాయం దయచేయండి ప్రభు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఒక చిన్న మరో పెడుతున్నాం ప్రభా. ఆ అన్నయ్య వేసినటువంటి తండ్రి బోర్లో ఎవరైతే నీళ్లు తాగుతున్నారో తండ్రి, ఎవరైతే ఆ బోర్లని తాగుతున్నారో, ఎవరైతే ఆశతో తండ్రి దప్పికతో వచ్చి తండ్రి ఆ నీళ్లను కొడుతున్నారో తండ్రి ప్రభా, తాగుతున్నటువంటి ప్రతి బిడ్డకు నజరేయుడైన యేసు నామంలో స్వస్థత, అలాగే తండ్రి రక్షణ కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ మారు మనసు పొంది తండ్రి వారు వేరొకరికి వెలుగుగా తండ్రి, వేరొకరికి దాహం తీర్చేటువంటి తండ్రి నీరుగా మార్చబడతానికి సహాయం దయచేయండి. వాక్యంగా తండ్రి నీరు ప్రభా, నీరు అనేక మందికి దప్పిక తీరుస్తుంది. అలాంటి దప్పిక తీర్చేటువంటి తండ్రి ఆ బోర్డు ప్రతి వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ బిడ్డల ద్వారా ఇంకా అనేకమైనటువంటి బలమైనటువంటి పరిచర్యలు చేయించండి తండ్రి. ఎవరైతే సేవకులు సహాయతలో ఉన్నారో, ఇలాంటి ఆశలు కలిగి చేయలేకపోతున్నారో తండ్రి, బిడ్డలందరినీ తండ్రి మీరు ఒకసారి రాత్రికాల సమయంలో దర్శించి నీ వెనక నేనున్నాను, నువ్వు ముందుకు కొనసాగు అని తండ్రి చెప్పడానికి సహాయం దయచేయండి తండ్రి. మరొకసారి తండ్రి మినిస్ట్రీని తండ్రి మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ప్రభు. ఇంకా బలపరచండి అనేక తండ్రి నా లాంటి వారు బలపరచబడటానికి, ధైర్యం పొందడానికి తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి లింగాల ఎస్తేరక్క గారికి, అలాగే ఈ రోజు వాక్యాన్ని పంచుకున్నటువంటి సైమన్ బ్రదరు, సిస్టర్కును, అలాగే కూడి మనం అందరూ విన్నటువంటి మనందరికీ దేవుని కృప సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ప్రమేల్, చాలా సంతోషము. మరి నెక్స్ట్ వీక్ కూడా ఇదే సమయానికి ఉంటుంది. మీరు అందరూ సమయానికి జాయిన్ కండి. కాబట్టి టైంకి వస్తే మనము ఎక్కువ మంది విజ్ఞాపన ప్రార్థనలు చేయడము అవుతుంది. కాబట్టి మీరు సమయానికి జాయిన్ అవ్వండి. మరి లింక్ని షేర్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు అనేక మందిని రానున్న దినాలలో తీసుకొని రాబోతున్నాడు కనుక ఏ పరిస్థితుల్లో అయినా మన విశ్వాసముతో ఉండాలి, నిరీక్షణ కలిగి దేవుడి పరిచర్య ఆయననే అద్భుతంగా జరిగించుకుంటాడు. కాబట్టి మరి మీ అందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బ్రదర్ మరి సిస్టర్ పరిచర్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇదంతా దేవుడి పరిచర్య కాబట్టి మనం అందరము ఐక్యతతో, సమాధానంతో, ప్రేమతో చేయాలి. థ్యాంక్ యూ once again for joining. God bless you all. We will end this meeting right now.